గ్లోబల్ ఎకానమీ గురించి మాట్లాడాలంటే కరోనాకు ముందు కరోనాకు తర్వాత అనే పరిస్థితి వచ్చింది. 2 నెలల ముందు వరకు ఎంతో అభివృద్ధి చెందాయని పేరుపడ్డ దేశాలు ఇప్పుడు సంక్షోభంలో కూరుకుపోయాయి. కనిపించని శత్రువుపై పోరాటం చేస్తూ ఆర్థికంగా దెబ్బతింటున్నాయి. అసలు కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండనుంది? ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు ఇప్పుడు లాక్డౌన్లో ఉన్నాయి. ఆయా దేశాలకు రావాల్సిన ఆదాయానికి గండిపడింది. ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఏర్పడింది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా పుంజుకోనుందని రాయిటర్స్ ఓ సర్వే నిర్వహించింది. ఇందులో 500 మందికి పైగా ఎకానమిస్టులు పాల్గొన్నారు. వారిలో ఎక్కువ మంది కరోనా అనంతరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యు ఆకారంలో కోలుకుంటుందని తెలిపారు. మరికొంతమంది ఆర్థిక వ్యవస్థ వి ఆకారంలో కోలుకుంటుందన్నారు. చాలా తక్కువ మంది మాత్రం డబ్ల్యూఎల్ షేప్లో ఆర్థిక వ్యవస్థ కోలుకోవచ్చన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తరువాత గ్లోబల్ ఎకానమీ ఇంత సంక్షోభంలోకి వెళ్లడం ఇదే తొలిసారి అని సీనియర్ ఆర్థిక నిపుణులు మైఖేల్ తెలిపారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఆర్థిక వ్యవస్థలు వేగంగా కోలుకునే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని దేశాలు చేసిన అప్పులు తీర్చుకునేందుకు పన్నులు పెంచే అవకాశం కనిపిస్తోంది. కరోనా అనంతరం ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత వేగంగా ఎదగగల దేశం భారత్ అని ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ తెలిపింది. ఆపత్కాల సమయంలో భారత్ అన్ని దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ పంపి మానవత్వం చూపింది. దీనివల్ల భారత్పై స్నేహపూర్వక అభిప్రాయం ఉంది. చైనాపై నమ్మకం కోల్పోయిన చాలా కంపెనీలు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. ఇవన్నీ భారత్కు కలిసొచ్చే అంశాలు. కరోనా తరువాత భారత ఆర్థిక వృద్ధి వి ఆకారంలో కోలుకుంటుందన్నది నిపుణుల అభిప్రాయం. మిగతా దేశాలతో పోలిస్తే ఈ విషయంలో మన దేశ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుందన్నారు. సునామీ, తుఫాన్లు, భూకంపాల ప్రకృతి విపత్తుల తరహాలో కరోనా వల్ల ఎలాంటి ఆస్తి నష్టం జరగలేదు. ఫ్యాక్టరీలు, యంత్రాలు, దుకాణాలు చెక్కు చెదరలేదు. అంటే పెట్టుబడికి ఎలాంటి నష్టం లేదు. ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ రేటు జీరోకు వెళ్లినా తిరిగి అంతే వేగంగా వృద్ధి చెందుతుంది. లాక్డౌన్ ఎత్తివేయగానే పనులకు వెళ్లేందుకు అందరూ సిద్ధంగా ఉన్నారు. దీంతో రికవరీ వేగంగా విజయవంతమవుతుందన్న అంచనా ఉంది. ఇతర దేశాలతో పోలిస్తే మెరుగైన అవకాశాలు భారత్కు ఉంటాయని దువ్వూరి అభిప్రాయపడ్డారు. సింగపూర్ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని తెలియచేశారు. భారత్లో మే 22 నాటికి 97%, జూన్ 1 కల్లా 99%, జూలై 26 కల్లా 100% కరోనా కేసులు తగ్గుతాయని అంచనా వేశారు. మొత్తంగా లాక్డౌన్ పూర్తి కాగానే అందరికీ చేతి నిండా పని దొరికితే ఆర్థిక వ్యవస్థ అనుకున్న దానికంటే వేగంగా గాడిన పడుతుంది. సో 2020 ఎలాంటి ఛాలెంజెస్ విసరబోతోంది? వ్యక్తిగతంగా, కంపెనీలకి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి. జాక్మా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. మీకున్న ఆశలు, ఆశయాలు, లక్ష్యాలు వీటన్నింటినీ మర్చిపోండి. ఫస్ట్ 2020 సర్వైవ్ అవ్వండి అనేది ఆయన వ్యాఖ్య. సో ఈ వ్యాఖ్య అందరికీ వర్తిస్తుందా? వ్యక్తిగతంగా దేశాలు, రాష్ట్రాలు, అదేవిధంగా కంపెనీలు ఎలా సర్వైవ్ అవ్వాలి? ఈ అంశాల గురించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాం. మనతో ప్రస్తుతం అనిల్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ఆల్ ఇండియా ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సౌత్ ఆయన మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. చందు కుమార్ పొట్టి, చైర్మన్, పాశమైలారం ఇండస్ట్రియల్ పార్క్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అదేవిధంగా మణిపవిత్ర గారు, ఆంట్రప్రెన్యూర్, ఫౌండర్, మిలియన్ మామ్స్ మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. అదేవిధంగా మాధవిరెడ్డి, పర్సనల్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ఆవిడ కూడా జూమ్లో జాయిన్ అవుతున్నారు. కాసేపట్లో ఏపీకే రెడ్డి గారు, ఇండస్ట్రియలిస్ట్, నెల్లూరు నుంచి మనతో పాటు జాయిన్ అవుతారు. సో మాధవిరెడ్డి గారు, మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఇండివిజువల్స్ ఎలా సర్వైవ్ అవ్వాలి అనేది ఇప్పుడు క్వశ్చన్. ఎప్పుడోప్పుడు ఇవాళ కాకపోతే రేపైనా లాక్డౌన్ ఎత్తేస్తారు ఖచ్చితంగా. అయితే చూస్తున్నాం విపరీతంగా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, కానీ ఎక్కడ డిస్కౌంట్స్ కనబడట్లేదు, లోన్లు ఉన్నాయి. సో ఎలా సర్వైవ్ అవ్వాలి? చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాడు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ పర్సన్స్. మీ పర్సెప్షన్ ఏంటి? సో ఫస్ట్ అండి, మనము ఆల్రెడీ చాలా కంపెనీలు ఆల్రెడీ మనం చూస్తున్నాము, ఆల్రెడీ శాలరీస్ పే చేయలేదండి. దట్ ఈస్ ఫ్యాక్ట్. అంటే గవర్నమెంట్ ఎన్ని చెప్తున్నా వాళ్ళకి టైం కి పే చేయండి అనేది వాళ్ళు చెప్తున్నా సరే, నో వన్ ఈజ్
లిజనింగ్ అండి. అంటే ఏవైతే సూచనలు, సలహాలు, గైడ్ లైన్స్ వస్తున్నాయో బట్ ప్రాక్టికల్ గా వచ్చేటప్పటికైతే మనకైతే అది కనిపించట్లేదండి. దట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎలా అయినా దాన్ని కొంచెం ఆపాలండి. అంటే వాళ్ళకి ఎలా ఎలా అయినా అంటే వాళ్ళకి కొన్ని అమౌంట్ అంటే కొంత అమౌంట్ కొంచెం ఫండ్స్ ని కొంచెం లిక్విడిటీని బ్యాంక్స్ ద్వారా ఆ కంపెనీస్ కి ప్రొవైడ్ చేసి ఇమీడియట్ గా సాలరీస్ అయితే పే చేయమని అన్ని గవర్నమెంట్స్, అన్ని స్టేట్ గవర్నమెంట్స్, అన్ని కంపెనీస్ కి అయితే చెప్పాలండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. అంటే మనకి తెలంగాణ గవర్నమెంట్ లో కేసీఆర్ ఎలా అయితే చెప్పారో రెంట్స్ 3 months వరకు ఎవరు పే చేయాల్సిన అవసరం లేదు, తర్వాత మీరు గ్రాడ్యువల్ గా పే చేయొచ్చని అదే విధానము ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకు కూడా వర్తించేటట్లుగా కొంచెం సాలరీస్ అయితే పే చేయమని అయితే అట్లీస్ట్ 50%, 60%, 70% అయినా పే చేయమని చెప్పాలండి. బట్ ఇప్పుడు మనం చూస్తున్న సిచ్యువేషన్ లో చాలా మంది వరకు అయితే సాలరీస్ వచ్చేటట్టుగా సాలరీస్ అయితే రాలేదండి. అట్లీస్ట్ మార్చిలో అయితే మనకి అంటే మార్చిలో ఎవరైతే వర్క్ చేశారో వాళ్ళకి ఏప్రిల్ ఫస్ట్ వీక్ అయితే సాలరీస్ పడ్డాయి కానండి. ఇప్పుడు మన మే ఫస్ట్ కి వచ్చేటప్పటికైతే చాలా మంది వరకు సాలరీస్ అయితే పడలేదండి. దే హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. అది ఒక సైకిల్ లాగా తయారవుతుందండి. అంటే ఈ విధంగా వాళ్ళకి సాలరీస్ పడకపోతే ఇంకా ఎకానమీ ఇంకొంచెం వెనక్కి వెళ్ళిపోయే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడే లాక్డౌన్స్ అయితే తీసే అవకాశం అంత ఈజీగా కనబడలేదు. తీసేసినా సరే కొన్ని రెస్ట్రిక్షన్స్ తో తీస్తున్నారు, కొన్ని జోన్ లో పెడుతున్నారు, కొన్ని జోన్ లో తీసేస్తున్నారు. సో దీని వల్ల ఇంకొంచెం అంతా 100% మనకి రావడానికి అంటే 100% వర్క్ ఫోర్స్ లోకి వెళ్ళడానికి అయితే టైం పడుతుంది. సో దీనివల్ల అంత ఈజీ కాదండి. ఇందులో నుంచి మనం చూసినంత ఈజీగా కాదు. ఎందుకంటే ఇదంతా ఇంటర్ రిలేటెడ్ ఉంటాయండి. అంటే అన్ని ఇండస్ట్రీస్ ఇంటర్ రిలేటెడ్ గా ఉంటాయి కాబట్టి జోన్ లో వర్క్ చేయకపోతే ఇంకో జోన్ లో మేము ట్రాన్స్పోర్ట్ అలౌ చేస్తాము, ఇంకో జోన్ లో మేము మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మేము అలౌ చేస్తాము అంటే అవన్నీ ఇంటర్ రిలేటెడ్ అండి. మెటీరియల్ సప్లై దగ్గర నుంచి అన్ని కనెక్టెడ్ గా ఉంటాయి కాబట్టి అది ఎంత వరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం కొంచెం మనకి డౌట్ గానే కనిపిస్తుందండి. అది ఇంప్లిమెంటేషన్ మనకి చూడాలి. సో ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ అయితే ముందు సాలరీస్ అయితే కొన్ని కంపెనీస్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అయినా అట్లీస్ట్ సాలరీస్ అలాంటివి చేయకుండా అయితే చూడడం అనేది ఆపాలండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే చాలా వరకు ఈఎంఐ అయితే మాత్రం ఆపారండి. గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఆర్బీఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ టు ద బ్యాంక్స్ నాట్ టు టేక్ ద ఈఎంఐస్ ఫర్ ద నెక్స్ట్ 3 months. బ్యాంక్ మారిటోరియం అని పెట్టారండి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీకి వచ్చేటప్పటికి ఇంకా బ్యాంక్స్ కాల్ చేసి వాళ్ళకి మీరు కానీ పే చేయకపోతే టైం కి మీకు డబుల్ ఇంట్రెస్ట్ వేస్తామను, లేకపోతే ఆ అన్పేడ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని మీద కూడా మేము ఇంట్రెస్ట్ వేస్తామని, లేకపోతే మీకు టెన్యూర్ అంటే మీరు ఒక 5 years కి కానీ మీరు ఏదైనా లోన్ తీసుకున్నట్లయితే దాన్ని ఇంకొక 1 year పెంచుతామని ఇలా ఈ విధంగా అయితే చేస్తున్నారండి. అంటే ఏదైతే మనకి గవర్నమెంట్ రిలీఫ్ ఇస్తుందో అది కామన్ పర్సన్ కి అయితే మనకి రావట్లేదండి. సో అసలు ఇంట్రెస్ట్ కూడా ఎందుకు మాఫీ చేయకూడదు అంటే ఈ 3 months ఏదైతే మనకి ఈఎంఐ మనం పే చేయట్లేదో వాటి మీద ఇంట్రెస్ట్ వేవర్ ఉండాలండి. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ ని తీసుకోవాలి. ఈ 3 months ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దానిని కలెక్ట్ చేయకూడదని ఎందుకు గవర్నమెంట్స్ ఇనిషియేట్ అంటే మనకి రైతులకు రుణమాఫీ చేస్తారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళకి విల్ఫుల్ డిఫాల్టర్స్ కి కావాలి అంటే రుణమాఫీలు చేస్తూ ఉంటారు. సో మనకి ఇలాంటి అంటే ఏదైతే ఇప్పుడైతే సాలరీడ్ ఎంప్లాయీస్, వర్కింగ్ ప్రొఫెషనల్స్, చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా కష్టం వచ్చిందండి. సో అట్లీస్ట్ వ్యవసాయం పనులన్నా కొంచెం ఉన్నాయి కానీ బట్ ఇండస్ట్రీస్, ఈ వర్కింగ్ ప్రొఫెషనల్ సాలరీడ్ అంటే ఎస్పెషల్లీ కొన్ని మనకి సెక్టార్స్ కనపడుతున్నాయండి. ఎయిర్లైన్స్ గానీ, రియల్ ఎస్టేట్ గానీ, ఆటోమొబైల్ ఇండస్ట్రీ గానీ, జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఇవి చాలా చాలా బ్యాడ్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాయండి. సో వాళ్ళకన్నా రిలీఫ్ అంటే అందరినీ జనరలైజ్ చేయకుండా ఎవరైతే బాగా ఇంపాక్ట్ అయ్యారో వాటిని కొంచెం సాగ్రిగేట్ చేయాలండి. లైక్ ఏవియేషన్ మనం ఆల్రెడీ చూసాం. వాళ్ళకి ఎంప్లాయీస్ కి అసలు ఆల్రెడీ మీరు ఇంట్లోనే ఉండండి, అసలు రాకండి, మీ జాబ్స్ కూడా లేవు అన్న కొన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయండి ఆల్రెడీ. సో శాలరీ కట్టే కాదండి ఇక్కడ జాబ్స్ కి కూడా గ్యారంటీ లేదండి. సో ఆ సెక్టార్స్ ని కొంచెం వాళ్ళు డివైడ్ చేయాలండి. ఇప్పుడు మనం సెక్టార్ వైజ్ చూసుకుంటే టెలికాం గానీ, మొబైల్ గానీ, కొన్ని అగ్రో కెమికల్స్ గానీ, ఫుడ్ సప్లైస్, తర్వాత ఈ ఎఫ్ఎంసీజీ, ఈ సెక్టార్స్ కొంచెం బానే ఉన్నాయండి. వాళ్ళు కొంచెం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ వీళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, వాళ్ళకి బానే ఉందండి. బట్ ఎంటైర్లీ ఈ ఏదైతే ఏవియేషన్ ఉందో, తర్వాత ఏదైతే మనకి హోటల్స్ ఉన్నాయో, టూరిజం ఉందో, అవి అయితే ఎంటైర్ గా జెమ్స్ అండ్ జ్యువెలరీ, రియల్ ఎస్టేట్, ఇవైతే కంప్లీట్ గా వర్క్స్ అనేది వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఫెసిలిటీ ఉండదు. వాళ్ళు అసలు వర్క్ చేయడం లేదు, వాళ్ళకి సాలరీలు కూడా పే చేయట్లేదండి. ఒక్క నిమిషం మనతో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. అనిల్ రెడ్డి గారు, నిజంగానే ఇప్పుడు ఆవిడ అన్నట్టు ఏప్రిల్ వరకు పే చేశారేమో, ఆ తర్వాత నుంచి శాలరీస్ పే చేసే పొజిషన్లో చాలా కంపెనీలు కూడా లేవు. లిక్విడిటీ వాళ్ళకు ఉందా లేదా అనేది కూడా డౌటే. ఆవిడ అన్నట్టు ఇదంతా ఒక చైన్ లింక్. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కంపెనీల వరకు వచ్చేసరికి? ముందుగా ఈ కరోనా వైరస్ సంబంధించి ఇటు డాక్టర్లకు, తర్వాత పోలీస్ సిబ్బందికి,
మీడియా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వీరందరికీ కృతజ్ఞతగా ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పటివరకు ఇతర దేశాలను కంపారిజన్ చేసుకుంటే మన భారతదేశము చాలా మెరుగ్గా ఉంది. కాబట్టి వీరందరి కృషి వల్ల ఈరోజు మనకు ఒక స్టేజ్ చాలా బాగుంది. మీరు అడిగిన ప్రశ్న ప్రకారం ఎలా ఉందంటే ఇప్పుడండి, మార్చి మంత్ ఏ రోజైతే జనతా కర్ఫ్యూ మొదలైందో 22 మార్చి నాడు, అప్పుడు ఎవరు కూడా ఇండివిజువల్ కానివ్వండి, ఇండస్ట్రీస్ కానివ్వండి, ఎవరు కూడా కరోనా ఈ విధంగా ఉంటుంది, ఇంత బీభత్సంగా ఉంటుంది అన్నది ఎవరు ఊహించలేదు. ఆ రోజు ఒకటి హాలిడే మూడ్గా జనతా కర్ఫ్యూ తీసుకున్నారు. అది ఆ రోజు అయిపోయింది. దాని తర్వాత 25 తారీఖు మార్చి నుంచి ఏదైతే స్టార్ట్ అయిందో ఆ మంత్ నుంచి లాక్డౌన్. అంటే మనకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎవరు కూడా లాక్డౌన్ ఎవరు చూడలేదు. హైదరాబాద్, సికింద్రాబాద్లో ఉంటే మాత్రం కొంచెం కర్ఫ్యూ టైంలో మనం కొన్ని సంవత్సరాల క్రితం కర్ఫ్యూ ఉన్నప్పుడు వారం 10 రోజులు ఎలా ఉంటుందన్నది చూసాం తప్పించి టోటల్ లాక్డౌన్ అనేది ఇది మొదటిసారి మన జీవిత కాలంలో మనం చూస్తున్నాము. కాబట్టి ఎవరు కూడా దీన్ని ఊహించలేదు. ఈ లాక్డౌన్ పీరియడ్లో ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్స్ కూడా కంపల్సరీ వేజెస్ ఇవ్వాలి, తర్వాత వీరిని ఉద్యోగాలకు తీయకూడదు, కంపల్సరీ వారిని రిటైన్ చేసుకోవాలి అని ఒక ఆర్డర్ కూడా పాస్ చేశారు. సో మార్చ్ మంత్ కాబట్టి 22 వరకు వర్క్ చేశారు. కాబట్టి ఏప్రిల్ మంత్లో చాలా మట్టుకు అందరు పేమెంట్స్ చేశారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు అదే మళ్ళీ లాక్డౌన్ ఎక్స్టెన్షన్, మళ్ళీ 3rd ఎక్స్టెన్షన్, ఈ టోటల్ ఏప్రిల్ మంత్ హోల్ మంత్ శాలరీస్ ఎలా ఇవ్వాలన్నది క్వశ్చన్ మార్క్గా తయారైపోయింది. ఇటు ప్రతి ఆర్గనైజేషన్స్, ప్రతి అసోసియేషన్, ఇండస్ట్రియల్ అసోసియేషన్స్, ఇటు స్టేట్ గవర్నమెంట్ను, సెంట్రల్ గవర్నమెంట్ను దీనికి ఒక రాయితీ కావాలన్నది చాలా ఎత్తున గవర్నమెంట్కు విన్నపం చేసుకున్నారు. ఈఎస్ఐ ద్వారా కానివ్వండి, ఈపీఎఫ్ ద్వారా కానివ్వండి, వేరే మార్గాల నుంచి కూడా సపోర్ట్ చేయాలి. కనీసం ఒక 50 to 70% గవర్నమెంట్ సైడ్ నుంచి సపోర్ట్ ఉండాలి, బ్యాలెన్స్ ఇండస్ట్రీ నుంచి ఇవ్వడానికి వీలు పడుతుందని. ఈ పరిస్థితుల్లో ఇప్పటివరకు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి ఎటువంటి సపోర్ట్ రాలేదు. తర్వాత ఏప్రిల్ మంత్ శాలరీస్ ఇన్ జనరల్గా ఇండస్ట్రీస్ ఎప్పుడు కూడా 5th నుంచి 15th మధ్యలో శాలరీస్ ఉంటాయండి. సో ఇప్పటివరకు ఇంకా అటువంటి కమ్యూనికేషన్ రాలేదు మనకు. 5th అంటే ఇంకా 2 days ఉంది కాబట్టి 5th నుంచి 15th మధ్యలో వాళ్ళ డేట్ ఉంటుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో అందరికీ ఏర్పడుతుంది ఎవరికి ఎంతవరకు శాలరీస్ వచ్చాయని. కానీ ఇండస్ట్రీస్ట్ ఎవరైనా కూడా గత 40 రోజుల నుంచి లాక్డౌన్ ఉన్న మూలన ఇటు బ్యాంకింగ్ సంబంధించిన ఇష్యూలో లిక్విడిటీ లేనందుకు వారు ఇచ్చే పొజిషన్లో కూడా ఉండే అవకాశం లేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 10% వర్కింగ్ క్యాపిటల్ లిమిట్ను ఇంక్రీజ్ చేయమని ఏదైతే చెప్పారో చాలా మటు బ్యాంక్స్ ఇస్తామని ముందుకు వస్తున్నారు. కానీ కొన్ని ప్రొసీజర్స్ ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్ ఫాలో కావడానికి ఈరోజు మనం పోయి డాక్యుమెంటేషన్ చేయడానికి ఏ ఎంటర్ప్రెన్యూర్ కూడా ఇప్పుడు పోవడానికి వీల్లేదు. అంటే లాక్డౌన్ ఉంది కాబట్టి బ్యాంకుకు పోయి డాక్యుమెంటేషన్ చేసే ఆపర్చునిటీ లేదు. కాబట్టి వేరే ఆల్టర్నేట్ ఏదైనా చేయాలా, లేకపోతే బ్యాంకర్సే డైరెక్టర్స్ దగ్గరికి వచ్చి డాక్యుమెంటేషన్ చేసుకోవాలన్నది బ్యాంకర్స్ చూడాలి. ఎందుకంటే ఎప్పటివరకైతే బ్యాంక్ నుంచి 10% సపోర్ట్ రాదో ఇమీడియట్గా శాలరీస్ ఇచ్చే అవకాశం ఉండదు. కాబట్టి వారి సైడ్ నుంచి కూడా కొంచెము ముందుకు వచ్చినట్టయితే డెఫినెట్గా ఇది ఒక అవకాశం ఉంటుంది శాలరీస్ ఇవ్వడానికి కొరకు. రెండోది, ఈరోజు గత 2 రోజుల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ నడవాలని ఒక చిన్న వెసులుబాటు ఏదైతే ఇచ్చారో మినిమం పీరియడ్ మార్నింగ్ టైంలో 7 to 6 నడవచ్చు అని కొంచెం వెసులుబాటు చేశారో దానికి అనుగుణంగా ఇండస్ట్రీ నడవడానికి ముందుకు వచ్చారు. కానీ గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న ఇష్యూస్ చాలా మట్టుకు వర్కర్స్ కొంచెం దూరం ఉంటారు, వారికి రావడానికి ఇబ్బంది ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ బస్సెస్కి సంబంధించి హైర్ చేసుకోండి అని చెప్పి కూడా మనకు కొన్ని వెసులుబాటు చేశారు. కానీ బస్సెస్ను హైర్ చేసుకునే కెపాసిటీ స్మాల్ స్కేల్ సెక్టర్కి ఉండదు. లార్జ్ స్కేల్ సెక్టర్స్ ఎవరైతే more than 50 ఎంప్లాయీస్, 100 ఎంప్లాయీస్ ఉంటారో వారు ఒక రూట్ ప్రకారంగా బస్సెస్ను హైర్ చేసుకునే అవకాశం ఉంటుంది. స్మాల్ స్కేల్ సెక్టర్లో 15 to 20 or 25 లేబర్ ఉన్న దగ్గర వాళ్ళు దగ్గర 5-10 kilometers రేడియస్ నుంచి ఎక్కడి నుంచో వస్తుంటారు. కాబట్టి వారందరూ కొందరు రెడ్ జోన్లో ఉండొచ్చు, ఆరెంజ్ జోన్లో ఉండొచ్చు, గ్రీన్ జోన్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారందరూ రావడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ కూడా అఫీషియల్గా అంటే ఈరోజు మీరు వెళ్ళొచ్చు అని పోలీస్ వాళ్ళు ఆపకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళేటట్టు అవకాశం లేదు ఈరోజు కూడా. ఒక్క విషయం చెప్పండి, ఇప్పుడు మనం ఒక పర్సనల్ లెవెల్లో మాట్లాడితే
మీరు ఒక ఇండస్ట్రీ రన్ చేస్తున్నారు, ఆ ఇండస్ట్రీకి సంబంధించి మీరు ఇప్పుడు హైక్ కానీ లేకపోతే ఉన్న మ్యాన్ పవర్ని కొంతవరకు తగ్గించుకోవడం కానీ ఇలాంటి అవసరాలు ఎంతవరకు ఉన్నాయి? వేజ్ కట్ కానీ వాళ్ళకి ఇస్తున్న డబ్బుల్లో కోత పెట్టాల్సిన పరిస్థితులు కానీ ఫేస్ చేస్తున్నారా? ఇది ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇండస్ట్రీ వాళ్ళు ఆలోచించుకోవాలండి. మీరు అడిగినప్పుడు, నా గురించి అడిగినప్పుడు చెప్పేది ఏంటంటే, ఒక్కసారి మనకు వర్క్ ఫోర్స్ అంటే క్వాలిఫైడ్ వర్క్ ఫోర్స్ ఉన్నారు కదా, వారిని తీయాలంటే కూడా మనకి ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే టెక్నికల్గా మాట్లాడడం లేదు, అంటే ఒక మంచి వర్క్ ఫోర్స్ను తీసేసుకుంటే రేపు పొద్దున నాకు మళ్ళీ వర్క్ ఫోర్స్ దొరకదు. కాబట్టి మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు 99-100% రిటైన్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా బయటకు పంపించే అవకాశం లేదు. యువర్ ఓన్ కాస్ట్ అండ్ మీ జేబులో డబ్బులు పెట్టుకుని మీరు ఏదో ఒక ఆల్టర్నేట్ మాత్రం కంపల్సరీ చేయాలి. లేదా ఇంకో ఆప్షన్ ఏంటుందంటే వాళ్ళని రిటైన్ చేసుకుంటూ మనకున్న ఇష్యూస్ను వారి ముందర పెట్టి వారితోటి సహాయకం అంటే వారిని కూడా కొంచెము సపోర్ట్ తీసుకుంటూ ఈ ఏప్రిల్ మంత్ శాలరీ 100% కాకుండా 50% ఇప్పుడు ఇవ్వడము, ఎందుకంటే వారికి కూడా ఇల్లు కడవాలి కాబట్టి ఓ 50% శాలరీ ఇవ్వడము, ఆ తర్వాత ఒక ముందు పోయిన తర్వాత బ్యాలెన్స్ ఇవ్వడము, ఇటువంటి వెసులుబాటు ఇద్దరు కలిసి అంటే ప్రతి ఒక్కరు కూడా కాంప్రమైజ్ అయ్యి ముందుకెళ్ళాలి. కాబట్టి ఇటువంటి పరిస్థితి ఉన్నట్టయితే డెఫినెట్గా అందరం ముందుకు పోవచ్చు. ఓవరాల్గా కొన్ని ఇండస్ట్రీస్ ఉంటాయి టోటల్గా అసలు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు, అంటే వారి దగ్గర కెపాసిటీ కూడా ఉండే అవకాశం ఉండదు. వారు ఏం చేయాలనేది కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే కొందరికి సెల్ఫ్గా ఫైనాన్స్ చేసుకునే అవకాశం ఉంటుంది, కొందరికి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ అవకాశం ఉండదు. టోటల్గా స్మాల్ స్కేల్ సెక్టర్లో బ్యాంకులో ఉన్న డబ్బులే ఒకటే మేజర్గా ఉంటుంది తప్పించి ఇండివిజువల్గా కెపాసిటీ ఉండకపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి దగ్గర అట్లా ఉన్నప్పుడు ఎంప్లాయీస్ కూడా కొంచెం ముందుకు ధైర్యంగా వచ్చి మేనేజ్మెంట్కు సపోర్ట్ చేసినట్టయితే అందరు కలిసి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. ఒక్కసారి మనకి మణిపవిత్ర గారు కూడా జాయిన్ అవుతున్నారు, ఆంట్రప్రెన్యూర్. ఆమె కూడా మణిపవిత్ర గారు, మోస్ట్ నెగ్లెక్టెడ్ MSME సెక్టర్ అని చెప్తారు ఖచ్చితంగా. మీరు చిన్న బిజినెస్లు పెట్టండి, మేక్ ఇన్ ఇండియా లేకపోతే ఇవన్నీ చెప్పి చాలా ఇండస్ట్రీస్ పెట్టించారు లాస్ట్ 5-6 ఇయర్స్లో, ఒక 10 ఇయర్స్లో. కానీ సరైన పాలసీస్ లేకపోవడం వల్ల, రకరకాల లూప్ హోల్స్ ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకి సర్వైవలే కష్టం. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇప్పుడు ఇండివిజువల్స్ గురించి మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాం కాబట్టి నిజంగా శాలరీస్ ఇచ్చే పొజిషన్లో MSME సెక్టర్ ఉందా అంటే ఏం చెప్తారు? పాసిబుల్ అండి. అట్లా ఉండటం అనేది చాలా చాలా కష్టం ఈ టైంలో. ఎందుకంటే ఇది లాక్డౌన్ అనేది ప్లాన్ గా రాలేదు. అది MSME సెక్టర్ లో అసలు వాళ్ళు ఓనర్ కూడా మనీ తీసుకోకుండా శాలరీస్ రెంట్స్ చేసే పరిస్థితిలో ఉంటారు. అంటే వాళ్ళు ఓనర్ కి తీసుకుంటానికి కూడా డబ్బులు ఉండవు, బికాస్ అది డే టు డే యాక్టివిటీ, అంటే సర్వైవల్ ఇష్యూ అన్నమాట. సో ఇలాంటి ఆంటర్‌ప్రెన్యూర్స్ కి చాలా చాలా కష్టమైన టైం, బికాస్ దే కెనాట్ ఎఫోర్డ్ ద వర్క్ ఫోర్స్. ఏ రకమైన ఇది లేకుండా ఫస్ట్ శాలరీస్ ఇవ్వాలి అంటే వాళ్ళకి చాలా చాలా కష్టమైన విషయం ఈ టైంలో. సో యాజ్ అ స్మాల్ అండ్ మీడియం బిజినెస్ ఓనర్స్, ఇట్ ఈస్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్. వాళ్ళు ఎలాగోటా మేనేజ్ చేస్తూ ఉంటారు, ఈ మంత్ది ఆ మంత్ది అట్లా ఒక రకమైన బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇంబ్యాలెన్స్ రావడం వల్ల బ్యాలెన్స్ మొత్తం తప్పిపోవడానికి మనకి చాలా ఆస్కారం ఉంది. ఎస్పెషల్లీ మీరు చూస్తే టూరిజం మీద మనం ఓన్లీ ఎయిర్లైన్స్ గురించి మాట్లాడుతున్నాం. చాలా మంది ఏజెంట్స్ ఆర్ డిపెండెంట్. అంటే ఎంతో మంది ఏజెంట్స్ ఒక చిన్న షాప్ లో పెట్టుకుని చాలా మంది ఏజెంట్స్ సిటీ మీద ఉన్నారు. వాళ్ళకి వచ్చే ఆ చిన్న పర్సెంటేజ్ ఆఫ్ మనీ కూడా ఇట్ ఈస్ ఎఫెక్టెడ్. నాట్ ఎయిర్లైన్స్ అంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ బిగ్ ఇండస్ట్రీయే కాదు, చాలా మంది చిన్న ఏజెంట్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ఎయిర్లైన్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ. మీరు ఆఖరికి పల్లీలు అమ్మే వాళ్ళు, ఇదంతా కూడా ఒక ఇండస్ట్రీ కిందే వస్తుంది. ప్రతి ప్లేస్ లో టూరిజం చుట్టూతో చాలా మంది చిన్న కొట్లు ఉంటాయి, ఒక కిరాణా కొట్లు ఉంటాయి. అలాంటి చిన్న సెక్టర్ అంతా ఇట్ ఇస్ డిపెండెంట్ ఆన్ దిస్. వాళ్ళందరికీ కూడా ఇట్ ఇస్ లాస్. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఇస్ డెడ్. మీరు చూస్తే ఇప్పుడు దర్ ఇస్ నో స్కోప్. యాక్చువల్లీ నిజంగా గవర్నమెంట్ సరిగ్గా చేయాలి అంటే దాన్ని హోమ్ సర్వీస్ కింద ప్రొవైడ్ చేయగలిగితే అవన్నీ సర్వైవ్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ మనం ఏంటంటే అతి భయంతో ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలో అనేది మనం ఆలోచించకుండా కంప్లీట్ గా షట్ డౌన్ అని చెప్తున్నాం. అది కరెక్ట్ కాదు, బికాస్ దట్ వోంట్ హెల్ప్. ఇప్పుడు మన పెద్దవాళ్ళు సేవ్ అయిపోతారు, అందరికన్నా చిన్న వాళ్ళకి పోటీలు పడి అందరూ ఇస్తున్నారు వాళ్ళకి సరుకులు, వాళ్ళకి సర్వైవ్ అవ్వడానికి. బట్ ఈ మిడిల్ క్లాస్ కి, MSME సెక్టర్ లో ఉన్న వాళ్ళకి, చిన్న కిరాణా షాపుల వాళ్ళకి, స్మాల్ బిజినెస్ ఓనర్స్ కి చాలా గడ్డు కాలం. వాళ్ళకి ఎవరు సపోర్ట్ కూడా చేయట్లేదు. ఎస్పెషల్లీ గవర్నమెంట్ ఇలాంటి టైంలో పాలసీస్ తీసుకురావాలి.
మీరు చూస్తే యూకే కానీ యుఎస్ లో కానీ దే గాట్ అబౌట్ స్పెషల్ లోన్స్ ఈ టైం ని ఈదడానికి ఒక స్పెషల్ లోన్స్ తీసుకొచ్చారు. ఎగ్జిస్టింగ్ లోన్స్ పే చేయకుండా ప్రొవిజన్ ఇచ్చారు. ఈ లోన్స్ కూడా మినిమల్ ఇంట్రెస్ట్ తో ఇచ్చారు సో దట్ దే పే బ్యాక్, నాట్ ద రెగ్యులర్ రేట్ కాకుండా చాలా మినిమల్ టైంలో ఓన్లీ టు టైడ్ ఓవర్ దిస్ టైం అన్నట్టు ప్రొవిజన్స్ ఇచ్చారు. మనకి ఇంకా అలాంటి ప్రొవిజన్స్ రాలేదు. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ బ్లో టు ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అంతటికి పెద్ద బ్లో. కాదు మణిపవిత్ర గారు, ఇప్పుడు మీరు లోన్ తీసుకుంటారు, తాత్కాలికంగా సర్వైవ్ అవుతారు, జీతాలు ఇస్తారు, ఏదో చేస్తారు, మొత్తానికి రన్ చేస్తారు. కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మీరు అప్పుల్లో కూరుకుపోదా? ఒక కంపెనీ, చిన్న కంపెనీ అప్పుల్లో కూరుకుపోతే వే అవుట్ ఏంటి? ఇప్పుడు కష్టపడి పని చేసుకునే వాళ్ళకి బయటకి రావడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇప్పుడు అందరికి జీతాలు ఇవ్వమని చెప్తున్నారు, బట్ ఆ చిన్న కంపెనీ నడుపుకునే వాళ్ళకి జీతాలు ఇవ్వడం ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఇట్ ఇస్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ఎందుకంటే వాళ్ళకి తినడానికి ఉండదు. వాళ్ళు ఇంకొకరికి జీతాలు ఎక్కడి నుంచి ఇవ్వగలిగే పొజిషన్ లో ఉంటారు. ఇప్పుడు మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే వరల్డ్ హ్యాస్ చేంజ్ ఫర్ ఎవర్. కరోనాకి ముందు, కరోనాకి తర్వాత వరల్డ్ విల్ బి ఎ కంప్లీట్లీ డిఫరెంట్ వరల్డ్. ఇంతకుముందు ఎస్టాబ్లిష్ అయిన ఇండస్ట్రీస్ ఇప్పుడు కంప్లీట్లీ షట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. లాక్డౌన్ ఎత్తేసినంత మాత్రాన మనకి కరోనా అనేది పోవడం అనేది జరగదు. కరోనా అనేది కంటిన్యూ అవుతుంది. దానివల్ల ఈ ఇండస్ట్రీస్ మీద ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో షార్ట్ టర్మ్ మెజర్స్ కాకుండా లాంగ్ టర్మ్ గా వీళ్ళు అసలు ఎట్లా సర్వైవ్ అవ్వాలి, వీళ్ళకి ఏంటి ఆల్టర్నేటివ్స్ అనేది మనం ఆలోచించాలి. అండ్ ఒకవేళ గవర్నమెంట్ ఆలోచించినా లేకపోయినా ఈ సెక్టర్స్ లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ కాదు, సర్వైవల్ ఆఫ్ ద క్వికెస్ట్. సమ్మన్ హూస్ క్విక్ టు లెర్న్, సమ్మన్ హూస్ క్విక్ టు అడాప్ట్ టు ద చేంజెస్. కరోనాతో ఎలా డీల్ చేయాలి అని ఆలోచించే ఎంటర్ప్రినర్ మాత్రమే బతుకుతాడు. ఇది దిస్ ప్యూర్లీ ఐమ్ టాకింగ్ ప్యూర్లీ ఫ్రమ్ ఆ చిన్న ఎంటర్ప్రినర్స్ పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను. సరే ఇది అయిపోయాక మీరు మళ్ళీ ఇంటికి మీరు వెళ్ళి అంత నార్మల్ అవుతుంది అని అనుకోవద్దు. లైఫ్ విల్ నాట్ బి నార్మల్ అగైన్. ఒక కొత్త స్టాండర్డ్ వస్తుంది, దానికి తగ్గట్టు అడాప్ట్ అవ్వాలి. ఎస్పెషల్లీ డిజిటల్ వెళ్ళగలిగితే వెళ్ళడం అవసరము. ఈ చిన్న చిన్న షాప్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా చాలా కష్టమైన పరిస్థితి. సో కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుని వాళ్ళ బిజినెస్ మోడల్ ని మార్చుకోవడం అనేది చాలా అవసరం. ఇంకా పర్లేదు, ఏం కాదు, లాక్డౌన్ తర్వాత అంతా నార్మల్ అయిపోతుంది అనుకుంటే ఇలాంటి వాళ్ళే ఫస్ట్ స్ట్రెస్ ని ఫేస్ చేస్తారు. ఓకే మణిపవిత్ర గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. చందుకుమార్ గారు, ఓవర్ ద పాస్ట్ 2-3 years అండి. ఓకే చందుకుమార్ గారు, మీరేమంటారు? నిజంగా ఎంఎస్ఎంఈ కంపెనీ నిజంగా జీతం ఇచ్చే పరిస్థితుల్లో లేదు, చిన్న ఆర్గనైజేషన్ అనేది, అప్పుల్లోకి వెళ్ళిపోతారా? ఏంటి పరిస్థితి? మీ అబ్జర్వేషన్స్ ఏంటి? ఒక కంపెనీ, మీరు ఇండస్ట్రియల్ పార్క్నే కొంత లీడ్ చేస్తున్న పరిస్థితి, ఎలాంటి పరిస్థితులు చూస్తున్నారు మీరు? గ్రౌండ్ రియాలిటీ మిగతా అన్ని కంపెనీస్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ పరిస్థితులన్నీ అబ్జర్వ్ చేస్తే ఒక సెక్టర్ టు సమ్ ఎక్స్టెంట్ ఎవరైతే పీపుల్, ఎవరైతే ఐడియాలజీతో వాళ్ళ స్పెసిఫిక్ స్ట్రాటజీతో ఉండేవాళ్ళు సర్వైవల్టీ అనేది కొంచెం ప్లాన్ చేసుకున్నారు. గవర్నమెంట్ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ అనేటి జనరల్ కామన్ మ్యాన్ దగ్గర నుంచి ఇండస్ట్రియలిస్ట్ వరకు ప్రతి ఒక్కరికి ఉంటాయి. ఎస్, ఇట్ ఈస్ మన డెమోక్రటిక్ కంట్రీలో వీఆర్ ఫర్ ద పీపుల్, టు ద పీపుల్, బై ద పీపుల్ అనేది మన బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్. ఇక్కడ మనం ఓట్ ఆర్ ఫండమెంటల్ ప్రాస్పెక్టివ్స్ ఏదైతే మన ఎలక్షన్ ప్రొసీజర్ ఉందో అక్కడి నుంచి మనం చూస్తే నో గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ ఆర్ సెంటర్ ప్రామిస్డ్ ఎనీథింగ్ ఫర్ ఎంఎస్ఎంఈ బిఫోర్ దే గాట్ ఎలక్టెడ్. అంటే ఎలక్షన్కి ముందు ఒక పాలసీ కానీ ఒక స్పెసిఫిక్ ఫ్రేమ్ ఆఫ్ వర్క్ కానీ ఎంఎస్ఎంఈస్కి మేము ఇది చేస్తాము, లేకపోతే ఎంఎస్ఎంఈస్కి పర్టికులర్గా ఈ విధంగా మేము ప్రోత్సాహం ఇస్తాము అని చెప్పని ఒక స్పెసిఫిక్ ప్రోగ్రామ్ కానీ ఒక అపీజ్మెంట్ కానీ ఇప్పుడు అంత ప్రోయాక్టివ్గా మన నేషన్లో ఏ గవర్నమెంట్ దగ్గర నుంచి చూడలేదు. సో ఎప్పుడైతే కమిట్మెంట్ అనేది లేదు ప్రీ ఎలక్షన్ నుంచి, పోస్ట్ ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎనీ ఇండస్ట్రియలిస్ట్ ఆర్ ఎనీ గ్రూప్ ఆఫ్ అసోసియేషన్స్ ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు గో అండ్ ఆస్క్ ద గవర్నమెంట్స్. దే డోంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ వాయిస్. కానీ ఇప్పుడు ఎంఎస్ఎంఈల దగ్గరకు వచ్చేసరి కంప్లీట్ ఎకానమీ కూడా డిపెండ్ అయ్యింది కదా. ఇప్పుడు ఒక చిన్న ఇండస్ట్రీ మూసేస్తే వెరీ మైక్రో తీసుకున్నా కూడా ఓ 20-30 మెంబర్స్ ఆఫ్ స్టాఫ్ సఫర్ అవుతారు అలాంగ్ విత్ ఓనర్. మీరు చెప్పింది కరెక్టే, వాస్తవమే. కాకపోతే యాక్టివిటీస్ మన నేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే పాలసీ మేకింగ్ వెన్ వీ కంపేర్ ఇట్ విత్ రిలేటివ్లీ మన టైంలోనే ఇండిపెండెన్స్ వచ్చిన నేషన్స్ కానీ లేకపోతే పోస్ట్ మనతో పాటు ఈక్వలెంట్ ఎకనామిక్గా ఉన్న కంట్రీస్ కానీ, హౌ దే హ్యావ్ టేకెన్ ఇట్ ఫార్వర్డ్ అండ్ వై వీఆర్ బ్యాక్వర్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో పర్టికులర్గా వీఆర్ వెరీ బ్యాక్ వెన్ కంపేర్డ్ విత్ సర్వీస్ సెక్టర్, అంటే ఐటీ కానీ లేకపోతే వీటిలో కానీ
ఈ సర్వీస్ సెక్టర్లో ఒక స్టెప్ అహెడ్ ఉండొచ్చు, కానీ మనం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో ఇఫ్ వీ కంపేర్ టిల్ టుడే వీఆర్ నథింగ్ ఇన్ ద గ్లోబ్. ఓకే, సో ఖచ్చితంగా వీళ్ళని అడ్రస్ చేయాలి. మనతో పాటు ఏపీకే రెడ్డి గారు నెల్లూరు నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. చిన్న బ్రేక్ తర్వాత ఆయనతో కూడా మాట్లాడదాం. స్టే విత్ us. ఏపీకే రెడ్డి గారు నెల్లూరు నుంచి మనతో జాయిన్ అవుతున్నారు, ఇండస్ట్రియలిస్ట్ ఆయన. రెడ్డి గారు ఏం చెప్తారండి ఇప్పుడు? నిజంగానే కంపెనీస్ చాలా చిన్న స్థాయి కంపెనీలు అయితే ఖచ్చితంగా శాలరీలు కానీ ఇవన్నీ పే చేసే పరిస్థితి లేదు. ఇండివిజువల్ లెవెల్కి ఇప్పుడు కరోనా ఇంపాక్ట్ వచ్చేసింది అనేది చెప్తున్నారు. మీ అబ్జర్వేషన్స్ ఏంటండి? నమస్తే మేడం. ముందుగా ఈ సాక్షి ప్రేక్షకులకేమో ఈ కరోనా దీంట్లో మా ప్యానలిస్ట్ మెంబర్స్ అందరూ కూడా చాలా చక్కగా అడ్రస్ చేశారు మేడం. నా పేరు ఏపీకే రెడ్డి, నేషనల్ ప్రెసిడెంట్, ఫెడరేషన్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అండి, ఎఫ్ఎస్ఎంఏ ఇండియా జాతీయ అధ్యక్షుడిని అండి. అట్నే సదరన్ స్టేట్స్ కూడా నేను జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్గా ఉన్నాను. ఇప్పుడు మీరు చెప్పింది మేడం, ఇవాళ ఎంఎస్ఎంఈ సెక్టారు 50 సంవత్సరాలుగా ఇవాళ మేము ఇచ్చిన సర్వీస్ ఇవాళ భారతదేశానికి మనం 45% మనం ఇవాళ గ్రోత్ రేట్ తీసుకొని అట్లే 10 లక్షల స్మాల్ స్కేల్ ఇవాళ ఇండస్ట్రీస్ రావడం, 25 లక్షల కోట్లు ఎంప్లాయ్మెంట్ మనం ఇవ్వడం జరుగుతుంది మేడం. కానీ దురదృష్టం ఏంటంటే గత పాలకులు కానీ ఇప్పుడు తీసుకున్న ఈ ఎంఎస్ఎంఈకి సరైన ఒక దశ ఏం చేయకుండా, ఏం చేయకపోయినా కూడా మేము ఈ గ్రోత్ రేట్ తీసుకొని రావడం జరిగింది మేడం. అయితే ఇవాళ ఈ గ్లోబల్ నామ్స్, ఎన్పిఏ నామ్స్ కానివ్వండి, అకౌంటబిలిటీ లేకపోవడం కానివ్వండి, సపోర్ట్ మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వకపోవడం కానివ్వండి, ప్లానింగ్ బడ్జెట్ లేకపోవడం కానివ్వండి, ఇవన్నీ కూడా, తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానివ్వండి, తర్వాత ఇతర దేశాల్లో కాంపిటీషన్ ఎలా ఉంది, ఇక్కడ మనం వాళ్ళు అక్కడ ఎక్స్పోర్ట్ పాలసీ ఎలా ఉంది, ఇక్కడ మనం ఎక్స్పోర్ట్ పాలసీ ఏ విధంగా ఉంది, ఇంత ఛాలెంజెస్లో కూడా మనం 40% మనం ఇవాళ ఎక్స్పోర్ట్ చేస్తున్నామండి. పైగా మన భారతదేశంలో ఎంటర్ప్రినర్షిప్ ఉంది, యూత్ ఉంది 65%. అయినా కూడా ఈరోజు ఈ కరోనా గతంలో కూడా 10 సంవత్సరాల క్రితం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే ఓన్లీ 15 days ఇండస్ట్రీ ఆపరేటింగ్ నడిచి సస్టైన్ చేయడానికి చాలా రోడ్డు మీద పడి పవర్ క్రైసిస్లో పడి రావడం జరిగిందండి. ఇవాళ స్మాల్ ఇండస్ట్రీ ₹1 కోటి పెట్టుబడి పెడితే 24 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అండి. బాధ ఏంటంటే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఇవాళ మైక్రో ఇండస్ట్రీస్ ఎంత ఉంది అనేది ఈరోజు ఇండెక్స్ లేదండి. ఏదో ఒక ఐడియాతో చెప్తున్నాను తప్ప ఇవాళ 10 లక్షల లోపు ఉన్న ఇండస్ట్రీస్కి స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి, అటు సెంట్రల్ గవర్నమెంట్లకు కానివ్వండి, గత పాలకులు పరిపాలించిన దీంట్లో ఇండస్ట్రీ డిపార్ట్మెంట్లో ఇండెక్స్ లేదండి. దీన్ని రెమెడీ ఏం చేయాలంటే బ్యాంకర్స్ని, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ని ఈ ఎస్ఎల్బీసీలో మాట్లాడి దీనికి ఒక దిశ చేయకపోతే ఇండస్ట్రీస్ భవిష్యత్తులో కూడా కరోనా ఒక ఇష్యూ అయితే అసలు ఇండస్ట్రీ ప్రమోషన్ అవ్వడమే చాలా సమస్య అవుతుందండి. ఇవాళ ఉదాహరణకి ఇవాళ మనకు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ఇవాళ ఫస్ట్ టైము భారతదేశంలో గతంలో 2005-10 పాలసీ కానీ మనం తీసుకుంటే ఆ రోజు ఇండస్ట్రియల్ పాలసీలో పావలా వడ్డీ ఇవ్వడం జరిగిందండి. అయితే ఫీజు రియంబర్స్మెంట్, పేమెంట్ వచ్చే రియంబర్స్మెంట్ సిస్టమ్, పవర్ ఇన్సెంటివ్స్ కానీ, ట్యాక్స్ ఇన్సెంటివ్స్ కానీ అన్నీ కూడా తర్వాత రియంబర్స్ సిస్టంలో మనకు రావడం జరిగిందండి. దీనివల్ల గత 10 సంవత్సరాలు ఉన్న ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ అయితేనే, ప్రజెంట్ స్టార్టప్ ఉన్న వాటికైతేనే సుమారు 905 కోట్లు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సాహోస్పేతంగా ఇంత ప్రాబ్లమ్స్లో కూడా ఆయన అడ్రస్ చేయటం, మీటింగ్ పెట్టి సమీక్షలు అడగటం, అసోసియేషన్ అందరినీ ఇన్వాల్వ్ చేయటం, దాంతోపాటు తర్వాత ఈ మన ఫిక్చర్ ఛార్జ్, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం మేడం. ఇది భారతదేశం అంతా వన్ కంట్రీ వన్ పాలసీ అనే విధానం రావాలండి. రీజన్ ఏంటంటే ట్రాన్స్మిషన్ కాస్టు, డిస్ట్రిబ్యూషన్ కాస్టు, జనరేషన్ కాస్టు కట్టేటప్పుడు ఫిక్స్డ్ ఛార్జీ మనం ఎందుకు కట్టాలి? పోనీ డిస్కమ్స్ ప్రాబ్లమ్స్లో ఉంటే ఆ లాస్ని సెంట్రల్ గవర్నమెంట్ బెయిల్అవుట్ చేసుకొని వాటిని
₹5 దొరికే పవర్ని ₹10 కొని కార్పొరేట్ వాళ్ళకి లబ్ధి చేకూర్చి ఇవాళ పీపీఎల్ అంతా కూడా ఇవాళ గుదిబండగా మారి ఇదంతా కూడా ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రీనియర్కి ఇవాళ బడ్డనైందండి. సీజనల్ ఇండస్ట్రీ వస్తే మనకు 60% 6 నెలలు ఇండస్ట్రీ ఉంటే 6 నెలలు ఉండదండి. ఈ 6 నెలలు కూడా సుమారు ₹1,00,000 వరకు ఫిక్స్డ్ ఛార్జీ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందండి. దీన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మా అందరి అసోసియేషన్లని సమీక్ష చేసి అడిగితే ఇది పెద్ద బర్డన్ అంటే అట్లీస్ట్ మేము ఈ 3 నెలలు ఈ లాక్డౌన్ పీరియడ్లో అయినా మీరు కొంచెం వెసులుబాటు కల్పించమంటే దానికి సుమారు ఒక 200 కోట్లు ఆయన మనం ప్రభుత్వం లాస్ అయినా పర్వాలేదు లోడ్ బడ్జెట్లో ఉన్నా కూడా సాహసోపేతంగా భారతదేశంలో ఫస్ట్ టైము ఆయన 200 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటేనండి ఇక్కడ నేనేదో పొగడతారని కాదు, ఈజ్ ఏ బేసికల్లీ చీఫ్ మినిస్టర్కి ముందు ఆయన ఈజ్ ఏ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్. దీంతోపాటు మేకపాటి గౌతమ్ రెడ్డి ఇండస్ట్రీ మినిస్టర్ కూడా ఆయన సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్. వాళ్ళకి ఈ ఎన్పిఏ నామ్స్ ఏంటి, ఈ ఇన్సెంటివ్స్ ఏంటి, తర్వాత ఈ పవర్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఈ ప్రాక్టికల్ పీపుల్ వాళ్ళు. దీనికి ముందు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కూడా అప్పుడు ప్రయారిటీలో ఎంఎస్ఎంఈకి ఇవ్వడం జరిగిందండి. ఆఫ్టర్ బైఫర్కేషను ఆంధ్రప్రదేశ్ మనం కానీ తీసుకుంటే 70-30 రేషియో అండి. ఇక్కడ సుమారు అనార్గనైజ్డ్ సెక్టర్ కలిపి 2 లక్షలు ఉంటే ఇవాళ 1,00,000 ఇండస్ట్రీస్కి ఇవాళ ఆయన 10 లక్షల ఎంప్లాయ్మెంట్ రోడ్డు మీదకి ఎక్కడ వస్తారని భయపడిపోయి ఆయన భయాందోళన చెంది ఇంత మనోధైర్యంతో ఆయన ఇవాళ ఎక్కడ ఇది ఆయన ప్రతిదీ కూడా రోల్ మోడల్ అని నేను చెప్పక తప్పదండి. కారణం ఏమిటంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు 1,00,000 కోట్లని క్యాబినెట్కి పెట్టాడండి. యాక్చువల్గా బెయిలౌట్ ఇప్పుడున్న పొజిషన్లో 10 lakhs crores ఇయ్యిందే కానీ బెయిలౌట్ కాదండి. బ్యాంకులు వాళ్ళకి ఏదో ఇవ్వమంటే కూడా వాళ్ళకున్న వాళ్ళ బ్యాంకుల సస్టైన్ కోసము ఈ ఫిక్స్డ్ డిపాజిట్ల భద్రత కోసము వాళ్ళు చెప్తారే కానీ అనిల్ రెడ్డి గారు చాలా చక్కగా కోట్ చేశారండి ఇందాక. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఏం చేశారంటే సిడ్బీకి గవర్నమెంట్ మేము గ్యారంటీ ఇస్తాము, ముందు ఇమీడియట్గా 200 కోట్లు మాకు ఇవ్వండి అంటే యూనిలేటరల్గా స్మాల్ ఇండస్ట్రీస్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఈ సప్లై చైన్ ఆగిపోకుండా దీనికి ఆయన ఈ ప్రయారిటీ తీసుకోవడం అనేది చాలా సుపరిణామం అండి. రైట్ అండి. సరే, పైగా మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ కూడా డెఫర్మెంట్ ఆయన ట్యాక్సెస్ ఫిక్స్డ్ ఛార్జ్ ఇవ్వడం జరిగింది. మేడం చెప్పండి. రైట్ అండి. సో మీరు గవర్నమెంట్స్ ఇనిషియేటివ్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్తారు. ఇప్పుడు ఏపీలో తీసుకున్నట్టుగానే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక యూనిఫామ్ పాలసీ తీసుకొచ్చేటట్టు అయితే కనుక ఫస్ట్ పర్టిక్యులర్గా ఎంఎస్ఎంఈలు ఇవి బయటపడతాయనేది మీ అభిప్రాయం, అంతే కదండి? అవునండి. దానికి మీకు చిన్న ఉదాహరణ అండి. ఇవాళ ఒక ₹1 కోటి పెట్టుబడి పెడితే 24 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది ఓన్లీ ఎంఎస్ఎంఈ సెక్టర్ అండి. ఇక్కడ లక్షలాది మంది స్టూడెంట్స్ వస్తున్నారు. స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఎక్కడిస్తాం? ఇక్కడేమో అగ్రికల్చర్ సెక్టర్ వస్తే కెలామిటీ మీద ఆధారపడుతుంది. ఏ రోజు ఏమవుతుందో తెలియదు. అగ్రికల్చర్ని అటు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ని అటు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ని 3 కానీ మెర్జ్ చేయగలిగితే చెప్పండి ఇవన్నీ కూడా తీసుకురాగలిగితేనండి ఎన్పిఏ నామ్స్ ఇవాళ 90 days మీరు ఉదాహరణ ఒక ఇండస్ట్రీ పెట్టి 90 రోజుల్లో వడ్డీ కట్టి ప్రాఫిట్లోకి వెళ్ళాలంటే ఇఫ్ పాసిబుల్ అంటే కాదు. కానీ దీనికి ఏం చేయాలి? ఇప్పుడున్న ఈ కరోనాలో కనీసం 1 year నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద డిక్లేర్ చేయకుండా చేస్తేనే సర్వైవల్ అవుతుందండి. ఈరోజు ఇండస్ట్రీస్ ఆపరేషన్ లాక్డౌన్ ముందు 10% ఆపరేటింగ్లో ఉంది. ఇప్పుడు లాక్డౌన్ ఓపెన్ చేసినా కూడా 30% ఆపరేటింగ్ అవుతుందండి. బ్యాలెన్స్ 70% ఎంప్లాయ్మెంట్ ఆ వేజెస్ ఈఎస్ఐ ద్వారానో పిఎఫ్ ద్వారానో కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ ద్వారానో కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ప్రతిదీ స్టేట్ గవర్నమెంటే ఆదుకోవాలంటే ఇంపాసిబుల్ అండి. తర్వాత ఒక్క నిమిషం రెడ్డి గారు, మీరు చెప్పిన పాయింట్స్ పైన ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు మీరు అడుగుతున్నది వేజ్ సబ్సిడీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఎంప్లాయర్ ఈపీఎఫ్ షేర్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్ బేర్ చేయాలి అనే ఇవి కూడా అడుగుతున్నారు. ఒక్కసారి అనిల్ రెడ్డి గారు ఏమంటారండి? ఇట్లాంటి కొన్ని సబ్సిడీస్ ఇస్తే కొంత వెసులుబాటు ఉంటుంది అనుకుంటారా? ఇప్పుడు ఈఎస్ఐలో ఒక వెసులుబాటు ఉందండి. ఈఎస్ఐలో ఎవరైతే ఈఎస్ఐ కడుతుంటారో ఎంప్లాయీస్కు వారు సిక్ ఉన్నప్పుడు ఆ టైంలో లీవ్ తీసుకుంటారు కదా. సో
కంపెనీ నుంచి లెటర్ తీసుకుపోయి ఈఎస్ఐకి ఇచ్చినప్పుడు 70% ఆఫ్ ది శాలరీ, అంటే వారి ఇంటికాడ ఉంటారు కాబట్టి 70% ఆఫ్ ది శాలరీ ఈఎస్ఐ వారు డైరెక్ట్గా వర్కర్కి ఇస్తారు. ఇప్పుడు ఈ కరోనా-19 కూడా మనం అది ఒక డిజీజ్ కింద చూసి తీసుకొని అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈఎస్ఐ నుంచి ఇచ్చినట్టయితే 70% శాలరీ అట్లీస్ట్ ఒక వెసులుబాటుగా ఉంటుంది. ఇది నాన్ ఇది కూడానండి, నాన్ మీరు అన్నట్టు ఈఎస్ఐ కూడా ఇప్పుడు మీరు ఒక 50% వేజ్ పే చేసేటట్టయితే కనుక ఒక 50% గవర్నమెంట్ పే చేసేలాగా ఉంటే. అలా కాదండి, ఈఎస్ఐలో ఎప్పుడైతే లీవ్ తీసుకున్నప్పుడు, సిక్ ఉన్నప్పుడు లీవ్ తీసుకున్నప్పుడు గవర్నమెంట్లో, అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి ఇవ్వరండి, అది ఆల్రెడీ ఈఎస్ఐలో ఉన్న ఫండింగ్, అది ఆల్రెడీ ఎంటర్ప్రీనర్స్ కట్టిన ఫండ్, తర్వాత వర్కర్స్ కట్టిన ఫండ్ ఆల్రెడీ జమ అయి ఉంటుంది. కాన్సెప్ట్ చెప్పింది కరెక్టే. నేను అడిగేది ఒక క్రైసిస్ లో కొంత వేజ్ సబ్సిడీ ఇస్తే కంపెనీలకు ఎలాంటి వెసులుబాటు ఉంటుంది? దాంట్లో నుంచి 70% వారికి ఇచ్చినట్టయితే గవర్నమెంట్కు ఇబ్బంది ఉండదు, అంటే గవర్నమెంట్ పాకెట్కి వెళ్ళి రావడం లేదు, తర్వాత ఎంటర్ప్రీనర్ పాకెట్ నుంచి కూడా పోవడం లేదు. డైరెక్ట్ ఏదైతే మన ఫండ్ దాంట్లో ఉందో దాంట్లోకి వెళ్ళి 70% వర్కర్కి వచ్చినప్పుడు యావరేజ్గా చూసినట్టయితే 50% శాలరీ అక్కడికి వెళ్ళి వచ్చేస్తుంది. బ్యాలెన్స్ 50% ఎంటర్ప్రీనర్ని ఇవ్వమన్నప్పుడు డెఫినెట్గా కొంచెం ముందుకు వస్తారు, మేనేజ్మెంట్ కూడా ముందుకు వస్తుంది. కాబట్టి ఇటువంటి వెసులుబాటు ఒకటి ఉంటుంది. రెండోది ఈపీఎఫ్లో కూడా చాలా ఫండ్ ఉంది, అంటే అటు గవర్నమెంట్కు పింఛ్ అయ్యే అవసరం ఉండదు, ఆల్రెడీ ఫండ్ ఆడుంది, దాంట్లోకి వెళ్ళి తీసి ఇవ్వడం అన్నట్టు. సో ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ 2 ఆప్షన్లోకి వెళ్ళి తీసి చేసినప్పుడు డెఫినెట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు వెసులుబాటు ఉంది. చేసినట్టయితే మోర్ దెన్ 99% ఆఫ్ ది వర్క్ ఫోర్స్కు ఈ టోటల్ పేమెంట్స్ 50% వచ్చిన బ్యాలెన్స్ 50% ఇటు మేనేజ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ఇంకా వేరే కావాలన్నప్పుడు, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేనేజ్మెంట్కి ఏంటి శాలరీ ఒకటే ఇంపార్టెంట్ కాదు. రేపు పొద్దున లాక్డౌన్ ఓపెన్ అయిపోయిన తర్వాత ఇటు ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకోవాలి, వేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోవాలి. గత మార్చి 22, 23 నుంచి ఇన్కమింగ్ పేమెంట్స్ ఏవి రావడం లేదు కాబట్టి బ్యాంక్లో టోటల్గా జీరో ఉంటుంది ఇప్పుడు, అంటే వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్లో జీరో ఉంటుంది. మళ్ళీ ఫర్దర్గా వారికి ఫండ్ వచ్చేందుకు అంటే బ్యాంక్లో రాబడి రావాలంటే మళ్ళీ అందరు కస్టమర్లతోటి మాట్లాడాలి, ఇంతో అంత డబ్బు తీసుకొచ్చుకోవాలి. సో అదొక ప్రాసెస్ ఉంటుంది. రా మెటీరియల్ తీసుకొచ్చుకోవాలి. ఇదన్నీ చేసుకున్న తర్వాత కూడా ఇప్పుడు సోషల్ డిస్టెన్స్ ఏదైతే మెయింటైన్ చేయమని క్లాజ్ ఉందో దాని ప్రకారంగా మనం 100% ఇండస్ట్రీ నడిచే అవకాశం ఉండదు. కాబట్టి 30 to 50% వర్క్ ఫోర్స్ తోటి మనం నడపవలసి వస్తుంది. శాలరీస్ మాత్రం మళ్ళీ 100% 100 వర్కర్స్కి ఇవ్వాల్సి వస్తుంది, అంటే టోటల్ వర్కర్స్కి ఇవ్వాల్సి వస్తుంది. సో 30 to 50% ప్రొడక్షన్ ఉన్నప్పుడు మనకు ప్రాఫిట్ మార్జిన్ అనేది టోటల్గా ఎరోడ్ అయిపోతుంది, మైనస్లో ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే ఏంటంటే మామూలుగా నడుస్తుందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరు కూడా సపోర్టింగ్లో వచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సైడ్ నుంచి కూడా సపోర్ట్ వచ్చినట్టయితే డెఫినెట్గా దీంట్లో బాగుంటుంది. దీంట్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మొన్న ఆర్బీఐ వారు కూడా మనకు ఏదైతే వెసులుబాటు చేశారో ఫండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు కూడా బ్యాంకర్స్ 100% ఇండస్ట్రీకి సపోర్ట్ చేయలేదండి ఇంకా. అంటే ఆ ఫండ్ ఏదైతే వాళ్ళు 50,000 crores ఏదైతే అలొకేట్ చేశారో సిడ్బీకి తర్వాత వేరే బ్యాంకింగ్ నామ్స్ ప్రకారంగా 50,000 crores నాకు తెలిసి ఒక 2% కూడా ఇప్పటివరకు ఇండస్ట్రీస్కు రాలేదు. కాబట్టి డెఫినెట్గా అది ముందుకు ఇమీడియట్గా వచ్చేటట్టు ప్రాసెస్ చేయాలి. చేసిన తర్వాతనే దానికి ఇంకా లాక్డౌన్ ఎత్తేసారు కాబట్టి, అంటే ఎత్తేసారు ఇన్ ది సెన్స్ వర్క్ ఫోర్స్ వచ్చేది కాబట్టి కొంచెం సపోర్టివ్ ఉంటుంది. ఎంటర్ప్రీనర్ కూడా కొంచెం బ్యాంక్లో ఫండింగ్ ఉంది కాబట్టి ముందుకెళ్ళే ధైర్యం ఉంటుంది. సో వెసులుబాటు అనేది ప్రతి ఒక్కరి సైడ్ నుంచి రావాలి. ఇటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్, వర్క్ ఫోర్సు, మేనేజ్మెంట్ వీరందరూ కూడా కలిసికట్టు మనం కలిసి ముందుకెళ్ళినట్టయితే డెఫినెట్గా ఇది ఒక మన ఉన్న సిచ్యువేషన్ను కంట్రోల్ చేసుకోగలుగుతాము. టోటల్గా మనకు మార్చి 22 కన్నా బిఫోర్ సిచ్యువేషన్ రావాలంటే లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత 100% లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత కనీసం ఒక 6 months పడుతుంది. అంటే మనకు స్ట్రీమ్ లైన్ రావడానికి కొరకు సర్వైవ్ అయితే అవుతారంటారా? అంటే ఎటువంటి ఇండస్ట్రీస్ సర్వైవ్ అవుతాయి? సర్వైవ్ అనేది చాలా కష్టం అండి. సర్వైవ్ ఎట్లుంటుందంటే ఇప్పుడు నేను చెప్పిన వెసులుబాట్లు ప్రతి ఒక్కరి సిస్టంలో ఉన్నట్టయితే సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రస్తుతానికి ఉన్నాము,
బతికున్నాము, ఇండస్ట్రీ బతికింది అని చెప్పే అవకాశం ఉంటుంది. దీంట్లో ఎక్కడ ఒక్క కాడ ఏదన్నా ఒకటి కూడా దీంట్లో వెసులుబాటులో రాలేదనుకోండి, డెఫినెట్గా ఆ సెక్టర్ ఇండస్ట్రీకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీ వీరందరూ కూడా, అంటే ఈ రెస్పాన్సిబిలిటీ అనేది ఒక మేనేజ్మెంట్ మీద కాదు, వర్క్ ఫోర్స్ మీద ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంట్, తర్వాత డిఫరెంట్ ఏజెన్సీస్, నా సప్లయర్ కావచ్చు, నాకు వచ్చే రా మెటీరియల్ వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇంతో అంత సపోర్టివ్ సిస్టంలో పనిచేసినట్టయితే నెక్స్ట్ 6 months అంటే డిసెంబర్ ఎండింగ్ వరకు ఒక స్ట్రీమ్ లైన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మార్చ్ వరకు మళ్ళీ మామూలుగా, అంటే మనకు ఫైనాన్షియల్ ఇయర్ 2021 టోటల్గా ఎరోడ్ అయిపోయిందని చెప్పొచ్చు. అంటే ఒక కంపెనీకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని చెప్పాలంటే మాత్రము ఈరోజే మనం బ్యాలెన్స్ షీట్ వేసుకొని చెప్పుకోవచ్చు. డెఫినెట్గా 2021 బ్యాలెన్స్ షీట్ విల్ బి వెరీ నెగటివ్. దాంట్లో ఏముండదు. ఏది ఎవరైతే 21 మార్చ్ తర్వాత ఉన్నారో ఫిట్ ఫర్ అంటారు కదా, ఫిటెస్ట్ ఆఫ్ ది సర్వైవల్, అంతే తప్పించి వేరే విధంగా ఏది ఉండదు. సర్వైవల్ ఆఫ్ ది ఫిటెస్ట్, అంతే. సో మీరు యాక్సెప్ట్ చేస్తారు ఖచ్చితంగా, ఈ ఆశలు అన్నీ వదిలేయండి, అసలు సర్వైవ్ అవ్వగలిగితే చాలు 2020 అన్నది. మీకు నమ్మకం ఉందా చందు గారు? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ RBI గైడ్ లైన్స్ కానీ 2 సార్లు వచ్చారు, వాళ్ళ నార్మ్స్ ఏవో చెప్పారు, వెళ్ళిపోయారు. కానీ కంప్లీట్ కోఆపరేషన్ ఇప్పటికే చేసి ఉండాలి. ఇప్పుడు మీరు ఇంతమంది చెప్తున్నారు, MSME సెక్టర్ నుంచి 3 రిప్రజెంట్ చేస్తున్నారు ప్యానల్లో మనకి. సో ఇంతమంది చెప్తున్నారు, కానీ ఈ పాటికే మీరు ఎక్స్పెక్ట్ చేసినవన్నీ ఒక 60 to 70% జరిగిపోయి ఉంటే ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేవాళ్ళు కాదేమో మీరు. మనం వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద క్రైసిస్. వీ షుడ్ నాట్ థింక్ ఇది మనకి కంప్లీట్గా వాళ్ళు ఆల్రెడీ చేసేసి ఉండాలి అని చెప్పని అనుకోవడం కూడా ఒక విధంగా అత్యాశ అవుతుంది. ఎందుకంటే మన వ్యవస్థలు ఏ విధంగా ఉన్నాయని చెప్పని చూస్తే, అండ్ ఈవెన్ స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసినా కానీ ఎవ్రీథింగ్ వాళ్ళకి కూడా కొత్తగానే ఉంది. దిస్ ఈజ్ లైఫ్ టైం. మన జీవితాలు కానీ లేకపోతే పెద్దవాళ్ళ జీవితాలు కానీ వాళ్ళందరిలో ఎవరు చూసింది కాదు ఇది. ప్రపంచం మొత్తం కూడా దీన్ని కొత్తగానే ఫీల్ అవుతుంది. ఇట్ ఇస్ ఎ పాండమిక్. RBI బయటకు వచ్చి చెప్పడం, రెపో రేట్ తగ్గించాం, రివర్స్ రెపో రేట్, అసలు జబ్బు ఎక్కడుందో చూడకుండా ఇప్పుడు MSME నార్మ్స్ వీటన్నిటిలో ప్రాబ్లం ఉంది. అండ్ ఇది ఒక రైట్ టైం, ఇలాంటి ఒక మన దగ్గర పాలసీ లెవెల్లో ఎలాంటి కరెక్షన్స్ చేసుకోవాలో చేసుకోవడానికి. మీరు చెప్పింది కరెక్టే. పాలసీ లెవెల్ చేంజెస్కి యాక్చువల్గా కూర్చొని హ్యాపీగా రిలాక్స్డ్గా దే కెన్ డ్రాఫ్ట్ ఇట్ అవుట్ న్యూ పాలసీస్. కంప్లీట్లీ మనకున్న ఎగ్జిస్టింగ్ పాలసీస్ అన్ని పక్కన పెట్టేసేసి విత్ న్యూ డైమెన్షన్ దే కెన్ లుక్ ఇట్ అవుట్. కాకపోతే ఓకే, అర్జెన్సీ ఆర్ నీడ్ వాట్స్ ఎవర్ మనిషికి ఫోర్స్ చేస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిలో ఒక పాండమిక్ సడన్గా షట్ డౌన్ చేయడం, దే హ్యావ్ ట్రైడ్ దేర్ బెస్ట్. స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్స్ దే హ్యావ్ ట్రైడ్ దేర్ బెస్ట్ ఇన్ ద న్యూ వేస్. ఈ టైంలో ఈవెన్ వాళ్ళ ఆలోచన స్థాయి లేకపోతే వాళ్ళ ఆలోచన శక్తి అనేది కూడా ఒక క్వశ్చనబుల్ థింగ్. నోబడీ నోస్ ఇట్. ఇంకోటి జనరల్గా మన మైండ్ సెట్ ఎప్పుడు పర్సీవ్డ్ మైండ్ సెట్ డెవలప్డ్ ఎకానమీ అని చెప్పని, ఆ డెవలప్డ్ ఎకానమీస్ని చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పనేది ఎక్కువ కాపీ రైటింగ్ అనేది డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మనకి గతం నుంచి ఏన్షియెంట్ డేస్ నుంచి జరుగుతూనే ఉంది. వీ హ్యావ్ టు అప్డేట్ అవర్ సెల్ఫ్ అండ్ విచ్ సూట్స్ టు అవర్ ఎన్విరాన్మెంట్. మన కల్చర్కి లేకపోతే మన భౌగోళికంగా కానీ లేకపోతే ఆర్థికంగా కానీ లేకపోతే మన సామాజికంగా కానీ ఎటువంటి సూట్ అవుతాయో అటువంటి పాలసీస్ డ్రాఫ్ట్ చేయగలిగితే ఫైనాన్షియల్గా MSME సెక్టర్ నిలబడడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో పర్టికులర్గా మనం ఇమ్మీడియట్గా రావాలి అని చెప్పని ప్రతి ఒక్కరికి కోరిక ఉంటుంది. ఈవెన్ నాకు కూడా ఉంది. ఐఎమ్ రిప్రజెంటింగ్ 450 companies in my estate. Even every aspiration is there. But once it comes, అది పాలసీ మ్యాటర్గా వస్తేనే RBI లోన్ ఇవ్వడం కానీ లేకపోతే లిక్విడిటీని పెంచడం కానీ ఇవన్నీ ఆలోచిస్తారు. మీరు ఇప్పుడు చెప్పారు చందు గారు రైట్లీ, మీరున్న ఇండస్ట్రియల్ పార్క్లో 450 వరకు కంపెనీలు ఉన్నాయని. ఇప్పుడు అందులో ఎన్ని సర్వైవ్ అవుతాయి అనేది లిటరల్లీ క్వశ్చన్. ఏం చెప్తారు, నిజంగా అంత సర్వైవ్ అయ్యే కండిషన్లో అన్ని కంపెనీస్ ఉన్నాయా మీ దగ్గర ఉన్నవి? ఒకటి ప్రీ కరోనా ఇట్ సెల్ఫ్ కొంచెం ఎకనామిక్ స్లో డౌన్ అనేది ఉంది. ఇది జస్ట్ సిచ్యువేషన్ని యాంప్లిఫై చేసేసి ఒక్కసారిగా రెట్రోస్పెక్టివ్గా ఇండివిజువల్ కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో దే ఆర్ థింకింగ్. కొన్ని కంపెనీస్ ఏం చేస్తున్నాయి అంటే దే హ్యావ్ క్యాలిక్యులేటెడ్ దెమ్సెల్ఫ్, ఓకే టిల్ కరోనా ఐ విల్ పే ఫర్ యూ ఆర్ టిల్ కరోనా ఐ విల్ డూ దిస్. ఓకే డ్రీమ్స్, ఓకే నేను పర్టికులర్ కొత్త మిషన్ పెట్టుకోవాలి, లేకపోతే పర్టికులర్ కొత్త డెవలప్మెంట్ చేయాలి, లేకపోతే కొత్త యాక్టివిటీ చేయాలి, ఐ వాంట్ టు బి ఎ గ్లోబల్ చైన్ లో నేను కూడా ఒక లింక్ కావాలి అని చెప్పి అనుకునే ప్రతి మ్యానుఫ్యాక్చరరు ప్రతి MSME డ్రీమ్ ఏదైతే ఉందో అది మొత్తం షాటర్ అయింది. గవర్నమెంట్ ప్రాస్పెక్టివ్స్ అనే విషయంలో వాళ్ళు చూడాలి అంటే ఓకే వీ హ్యావ్ టు అవర్ సెల్ఫ్, ఇది యూ కెనాట్ నెగ్లెక్ట్ ఇట్. మనంతటా మనం ఇన్వేరబుల్లీ వీ హ్యావ్ టు బీ పార్ట్ ఆఫ్ గ్లోబల్ చైన్. గ్లోబల్ చైన్లో మనం పార్ట్ అండ్ పార్సల్ ఉండాలి అంటే
వీ హ్యావ్ టు మేక్ అవర్ సెల్ఫ్ ఆల్ పాలసీస్ కానీ ఇవి కానీ మనం కూడా గ్లోబల్ స్టాండర్డ్స్లో వెళ్ళాలి. వీ షుడ్ నాట్ గో విత్ ద సేమ్ ఓల్డ్ పాలసీస్ విచ్ ఈస్ ఒక పాలసీ ఇంకో పాలసీకి ట్రబుల్ చేస్తుంటుంది. సో ఆ సిచ్యువేషన్ మొత్తం ఈజ్ చేస్తే ఈ ఎకనామిక్ సైకిల్ అని చెప్పనేది మళ్ళీ ఆల్మోస్ట్ ఇట్ ఈస్ హాల్టెడ్ ఫర్ 40 days. ఒకసారి అది వెన్ ఇట్ మూవ్స్ అక్రాస్ అప్పుడే కదండి ట్యాక్సెస్ అనే ఈల్డ్ అనేది గవర్నమెంట్కి వస్తుంది. ట్యాక్సెస్ అనే ఈల్డ్ లేకపోతే దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ గవర్నమెంట్ డూయింగ్ ఎనీ యాక్టివిటీ. సో ట్యాక్స్ రావాలి అంటే సైకిల్ మూవ్ అవ్వాలి. సైకిల్స్ మూవ్ అవ్వాలి అంటే ఈ స్టాపేజ్ని కొంచెం ఆ ఇనర్షియా, హెవీ ఇనర్షియా ఉంటుంది ఈ టైంలో. ఆ హెవీ ఇనర్షియాని ఈజ్ చేస్తూ ఒక్కొక్కటి దే హ్యావ్ టు డూ ఇట్. సో ఇవాళ కాకపోతే రేపైనా చేయాలి, లింక్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. దట్ ఈస్ ట్రూ. ఇంకోటి ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ వస్తే ఈరోజు మైగ్రెంట్ లేబర్ గురించి మనం ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాం. ఎస్, ప్రాబ్లం ఉంది అండ్ ఎవ్రీబడి నోస్ ఇట్. మైగ్రెంట్ లేబర్ అనేవాళ్ళు ఏ ప్లేసెస్ నుంచి ఎక్కడెక్కడికి వస్తున్నారు. మోస్ట్లీ మనం మాట్లాడితే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా నుంచి, ఏది జార్ఖండ్ కానీ, యూపీ కానీ, బీహార్ కానీ, ఒరిస్సా కానీ, ఇక్కడి నుంచి ఎక్కువ ఎక్కడైతే డెవలప్డ్ స్టేట్స్ ఉన్నాయి, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, కర్ణాటక ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడికే వస్తున్నారు. ఎందుకు మైగ్రెంట్ లేబర్ వస్తున్నారు అక్కడికంటే జస్ట్ టు ఫైండ్ దేర్ ఆపర్చునిటీ అండ్ టు మేక్ దేర్ లైవ్లీహుడ్. మనం ఇక్కడి నుంచి మన బంధువులు, మిత్రులు, మన వాళ్ళు అమెరికాకు పోతున్నారు, అక్కడి నుంచి సంపాదించుకుంటున్నారు. సేమ్ వే ఒక స్టేట్ నుంచి ఇంకొక మీరు అనిపిస్తుందా మీకు ఇలాంటి వాళ్ళ థాట్ ప్రాసెస్లో కూడా మార్పు వస్తుందేమో అని? వాళ్ళు ఉన్న చోట మచ్ సేఫర్ అనుకుని కొంతవరకు ఈ మైగ్రెంట్స్ కూడా తగ్గచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఏపీలో చూసాం, ఒరిస్సా సీఎంతో మాట్లాడితే కొంతమందిని మేము ఇక్కడ ఉండమని అడుగుతున్నాము, అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోవడానికి మొగ్గు చూపుతున్నారు, సో మేము అరేంజ్ చేస్తున్నాము అని ఆయన సీఎం చెప్పారు. అలాంటి ఆలోచన ధోరణిలో కూడా కొంతవరకు మార్పు కొంతవరకు, చాలా వరకు ఉండొచ్చు. ఇంకా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే మైక్రో లెవెల్ ఇండస్ట్రీస్ విలేజ్కే పరిమితం కావచ్చు. ఇంతకు ముందు రోజుల్లో లాగా లేకుండా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్స్ ఆర్ ప్రోయాక్టివ్. ఎలక్ట్రిసిటీ అని చెప్పి అనేది ప్రతి విలేజ్లో ఉంది. ఒకప్పుడు టెలిఫోన్ కావాలని చెప్పంటే ఏదో ఒక పర్టికులర్ మండల్ హెడ్ క్వార్టర్స్లోనో లేకపోతే ఇంకొక దగ్గర దొరికేది. ఈరోజు ఇంటర్నెట్, మొబైల్ ఫోను ప్లస్ యాక్టివిటీ చేసుకోవడానికి స్కోప్ ఉంది అంటే ఆల్టుగెదర్ దట్ విల్ చేంజ్. వాళ్ళు విలేజ్లోనే వాళ్ళ స్మాల్ ఇండస్ట్రీస్ కానీ వాళ్ళ టైనీ ఇండస్ట్రీని పెట్టుకోవచ్చు. దర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ కమింగ్ టు బిగ్గర్ టౌన్ ఆర్ బిగ్గర్ సిటీస్. సో హోల్ సినారియో ఆఫ్ ఎంటైర్ ఇండస్ట్రియల్ అవుట్లుక్ అని చెప్పి అనేది మారిపోతుంది. దెర్ ఇస్ నో డౌట్. అలా మారడానికి అడాప్ట్ ఎంతమంది కాగలరో వాళ్ళు సర్వైవ్ అవుతారు. అంతే. ఆ అడాప్టబిలిటీని ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి. ఒకటి ఇండస్ట్రియలిస్ట్ అనే అతను ఎప్పుడు కూడా ఒక జాబ్ కాకుండా ఒక పరిశ్రమ అని చెప్పి అనేది పెడుతున్నాడంటే హీఈస్ మేకింగ్ ఛాలెంజ్ అవుట్ ఆఫ్ హిజ్ లైఫ్. సో అతని మనీని, అతని టైంని అతను ఛాలెంజ్ చేసుకొని హీఈస్ కమింగ్ ఇన్ టు ద ఫీల్డ్. అంతేగాని బియాండ్ దట్ నో ఓకే ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ అండ్ ఇఫ్ ఐ వాంట్ టు సెటిల్ సంథింగ్ అంటే హీ వుడ్ హ్యావ్ డన్ సమ్ జాబ్ వేర్ ఇన్ హీఈస్ ప్లెడ్జింగ్ హిజ్ అతని టైంని, అతని మనీని ఇంకొకరి దగ్గర ప్లెడ్జ్ చేసినప్పుడు హీల్ గెట్ ఓన్లీ వాట్ హీ వాంట్ ఆ ఫిక్స్డ్ ఫ్రేమ్లో. బియాండ్ దట్ వెన్ హీ వాంట్ టు ఛాలెంజ్ హీఈస్ టేకింగ్ అప్ ద రిస్క్ ఆఫ్ లైఫ్. ఈ రిస్క్ ఆఫ్ లైఫ్ టేకప్ చేసినప్పుడు సొసైటీలో ఎంతమంది ఎక్కువ టేకప్ చేస్తే అంత ఆపర్చునిటీస్ ఆఫ్ జాబ్స్ అనేవి పెరుగుతాయి. గవర్నమెంట్ ప్లాట్ఫామ్ అనేది ఆ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేటట్టు ఉండగలిగితే యాంప్లిఫైడ్ మన దగ్గర కూడా పెరుగుతుంది. ఎందుకంటే వీఆర్ నేషన్ ఆఫ్ 130 crores. మల్టిప్లై అవుతుంది ఆబ్వియస్గా. సో వీ షుడ్ బీ ఇన్ ఏబుల్ పొజిషన్ టు క్రియేట్ మోర్ అండ్ మోర్ జాబ్స్. ఎందుకంటే మనకున్నంత రిసోర్సెస్ ఇంకెక్కడా లేదు. బట్ ఐరానికల్లీ ఈ రోజుకి మనం చూసినా కానీ కంపీటింగ్ విత్ వియత్నాం ఆర్ బంగ్లాదేశ్ ఇట్ సెల్ఫ్ టఫ్గా ఉంది. ఇది చైనా నుంచి మనం తీసుకుంటా ఉన్నాము అని చెప్పంటే చైనా ఫర్గెట్ అబౌట్ చైనా. వాళ్ళు 30 సంవత్సరాల క్రితమే నేషన్ మొత్తం దే మేడ్ దెమ్సెల్ఫ్ యాజ్ అ ఫ్యాక్టరీ విచ్ ఈజ్ అలైన్డ్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ ఫ్యాక్టరీ. సో ఒక ఫ్యాక్టరీ నుంచి ఇంకో ఫ్యాక్టరీకి అనేది మొత్తం డ్రాయింగ్స్, డిజైన్స్, ఇంటిగ్రేషన్ అని చెప్పి అనేది ఇట్ ఈస్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ అ నేషనల్ ఫ్యాక్టరీ. ఇప్పుడు మనం దాన్ని ఎలా చేంజ్ అయిపోతున్నాము, గ్లోబల్ పర్స్పెక్టివ్లో వచ్చిన మార్పులను ఎట్లా క్యాష్ చేసుకోబోతున్నాం అనేది కూడా ఇప్పుడు కీలకమైన అంశమే. సో ఒకసారి మణిపవిత్ర గారి దగ్గర కూడా వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. మాధవిరెడ్డి గారు, ఒక ఇండివిజువల్ లెవెల్కి వస్తే కనుక ఒక మధ్యతరగతి వాళ్ళు కానీ, కొంత బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఒక వర్చువల్ రియాలిటీలో కనబడతారు. వాళ్ళ పెట్టుబడులు ఫ్లాట్ల మీదో, ప్లాట్ల మీదో, స్టాక్ మార్కెట్లోనో ఎక్కడొక్కడ పెట్టేసి ఉంటారు. రేపు పొద్దున్న అవి మనకి రిటర్న్ ఇస్తాయి. దాని మీద పిల్లల భవిష్యత్తు డిపెండెంట్ ఉంది, చదువు కానీ, పెళ్లి కానీ, ఏవైనా కానివ్వండి. సో ఇప్పుడు అదంతా కొంత అవుట్లుక్ చేంజ్ అయిన పరిస్థితి, అవన్నీ వస్తాయో రాను పరిస్థితి, ఇప్పుడు లిక్విడిటీ లేని పరిస్థితి. ఎలాంటి మార్పులు మీరు చూస్తున్నారు? పరిస్థితి ఏంటి?
ఫస్ట్ ఐ వాంటెడ్ టు రైజ్ ఏ క్వశ్చన్ అండి. ఒక్క 1 మంతే మనకి శాలరీ లేకపోతే మనం మెయింటైన్ చేయలేకపోతున్నాము అంటే మన ఫైనాన్సెస్ ని ఎంత బాగా మనం మేనేజ్ చేస్తున్నామో ఒకసారి అందరూ రియలైజ్ అయితే తప్పకుండా అవుతారండి. అంటే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 25 ఇయర్స్ వరకు ఇన్కమ్ లేకుండా మరి ఎట్లా బ్రతుకుతారు? ఇప్పుడు ఒక్క 1 మంత్ 2 మంత్స్ లేకపోతే 3 మంత్స్ శాలరీలే లేకుండా మీరు ఎటువంటి సేవింగ్ లేకుండా లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోయి, లేకపోతే లిక్విడ్ అసెట్స్ లేకుండా అన్ని రియల్ ఎస్టేట్ లోనూ లిక్విడిటీ లేని వాటిల్లో పెట్టేసి ఇప్పుడు అలా అవసరమైనప్పుడు మనకి మనీ అందకుండా అందరూ ఒకసారి క్వశ్చన్ అయితే తప్పకుండా వేసుకోవాలండి. ఎందుకంటే దిస్ ఈజ్ ఎవరు క్రియేట్ చేసింది కాదు. ఇది ఒక పెండమిక్ అందరినీ ఏదో ఒక స్టేజ్ లో ఏదో ఒక రకంగా అందరూ ఎఫెక్ట్ అయ్యారండి. వీ కెన్ నాట్ బ్లేమ్ ఎనీబడి ఎల్స్. గవర్నమెంట్ అవి చేయలేదు ఇవి చేయలేదు అంటే ఎవ్రీబడి ఈజ్ ఫేసింగ్ ఇన్ వన్ వే ఆర్ అనదర్ వే. సో ఐదర్ స్మాల్ బిజినెసెస్ కానీ పెద్ద పెద్ద కంపెనీల నుంచి చిన్న ఇండివిజువల్ వరకు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలండి. అంటే మనకి కంటింజెన్సీ ప్లానే లేదా? అంటే ఒక 2-3 మంత్స్ మనకి ఇన్కమ్ రాకపోతే మనము మేనేజ్ చేసుకోలేనట్టుగా మన ఫైనాన్సెస్ అనేది మనం పెట్టుకున్నామా, మన సేవింగ్స్ అలానే ఉన్నాయా, మన మనీ మేనేజ్మెంట్ ఇంత బ్యాడ్ గా ఉందా అని ప్రతి ఒక్కరు ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలండి. అండ్ ఇది ఒక ఆపర్చునిటీ అండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఎప్పుడు ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఒకటే సరిపోదండి, ఎప్పుడు 2 ప్యారలల్ ఇన్కమ్స్ ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఒక ఇన్కమ్ అనేది ఏ విధంగా అయినా ఇలాంటి కంటింజెన్సీ లేకపోతే ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చేటప్పుడు ఇంకొక ఇన్కమ్ అయినా కనీసం మనకి సర్వైవ్ చేస్తుంది అనే తెలివితేటలు అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వస్తాయండి. సో అండ్ ఎవరైతే చాలా ఇండిసిప్లిన్డ్ గా వాళ్ళ ఫైనాన్సెస్ మేనేజ్ చేసుకుంటూ వచ్చారో, అంటే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా, లేకపోతే ఒక కంటింజెంట్ ప్లాన్ లేకుండా, ఒక లిక్విడిటీ ప్లాన్ లేకుండా, లిక్విడిటీ అసెట్స్ లేకుండా వాళ్ళు ఎంతవరకు వచ్చారో వాళ్ళందరికీ కూడా ఇది ఈ క్రైసిస్ అనేది ఇట్ ఈస్ ఓపెనింగ్ ద రైజ్ అండి. అంటే పెద్ద అంటే క్రోర్స్ ఆఫ్ టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీలు ఒక 1 మంత్ శాలరీ కూడా పే చేయకుండా వాళ్ళు ఎట్లాంటి బిజినెస్ చేస్తున్నారు, అలా ఎలా వాళ్ళు ఒక 1 మంత్ ను కూడా వాళ్ళు మెయింటైన్ చేయకుండా వాళ్ళకి శాలరీలు ఇవ్వకుండా ఇట్లా ఉన్న కంపెనీలన్నీ కూడా ఒకసారి క్వశ్చన్స్ అయితే రైజ్ చేయాల్సిన అవసరం అయితే వచ్చిందండి. అండ్ ఎవ్రీవన్ హ్యాస్ టు టేక్ దిస్ యాజ్ అంటే ఎన్నైతే మనకి ఈ డిఫికల్టీస్ మనం ఫేస్ చేసామో అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయండి. అంటే చేంజ్ అవ్వాలి, వీ నీడ్ టు చేంజ్. లైక్ మీరు కూడా చేంజ్ అయ్యారు. లైక్ అప్పట్లో మేము స్టూడియోకి వచ్చి చేసేవాళ్ళం, ఇప్పుడు నౌ వీఆర్ డూయింగ్ లైవ్ జూమ్ లో చేస్తున్నాము. సో ఎవ్రీ క్రైసిస్ విల్ గివ్ యూ ఏ వెరీ బిగ్ ఆపర్చునిటీస్ అండి. ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రంగాల్లో మనము నష్టపోయామో కాకుండా కొత్తగా మనకి ఏ ఆపర్చునిటీస్ ఈ క్రైసిస్, ఈ COVID-19 క్రైసిస్ మనకి క్రియేట్ చేసిందో అందులోని ఎప్పుడైనా అంటే ఎవరైతే ఇప్పుడు లాక్డౌన్ లో ఉన్నారో అందరికీ చాలా టైం ఉంది. సో దే హ్యావ్ టు థింక్ మనకి ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎక్కడ మనకి ఈ అంటే డిజిటలైజేషన్ లో ఉన్నాయి, ఐటీలో ఉన్నాయి, ఫార్మాలో ఉన్నాయి, ఇంకా చాలా ఏరియాస్ లో కూడా కొన్ని అంటే థ్రెట్స్ ఎలా అయితే క్రియేట్ చేసిందో ఈ క్రైసిస్ కొన్ని ఆపర్చునిటీస్ కూడా క్రియేట్ చేసిందండి. సో ఆ విధంగా వాళ్ళు పానిక్ సిచ్యువేషన్ కి వెళ్ళిపోకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ని తీసుకుంటూ వాళ్ళ ఫైనాన్సెస్ ని రెగ్యులరైజ్ చేసుకుంటూ వెళ్తే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఎందుకంటే లైఫ్ ఈస్ వెరీ అన్సర్టన్ అండి. ఈ రోజు కోవిడ్ క్రైసిస్ వచ్చింది, సో నెక్స్ట్ వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. సో వీ కెనాట్ లివ్ లైక్ దట్. అంటే 1-2 మంత్స్ సాలరీస్ లేకపోతే అంటే మన లైఫ్ స్టైల్ ని చాలా వరకు చాలా దీనిగా తీసుకెళ్లిపోయామండి. అంటే ఒక సేవింగ్స్ లేకుండా అన్ని లోన్స్ పెట్టుకొని, అంటే మేము ఎప్పటి నుంచో చెప్తామండి, మీ మొత్తం ఇన్కమ్ లో నుంచి 30-35% కన్నా ఈఎంఐలు పెట్టుకోవద్దు, మీ లోన్ బర్డన్స్ పెట్టుకోవద్దు, మీ అవుట్ స్టాండింగ్ లోన్స్ అనేది 30% వరకే ఉండాలి. అంటే పీపుల్ యూస్ టు స్ట్రెచ్. అంటే మీకు 1,00,000 రూపాయల ఇన్కమ్ వస్తే 80,000 వరకు వాళ్ళకి ఈఎంఐలే ఉంటాయండి. సో అలాంటప్పుడు వాళ్ళు ఎట్లా అంటే ఒక పర్సనల్ లోన్ అని, లేకపోతే ఒక హోమ్ లోన్ అని, లేకపోతే ఒక క్రెడిట్ కార్డ్ లోను, తర్వాత ఒక వెహికల్ లోను, సో ఇలా అన్ని లోన్స్ క్రియేట్ చేసుకుంటున్నారు కానీ బట్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్. సో ఇది రైట్ టైం ఇలాంటివన్నీ అలవాట్లు మార్చుకోవడానికి, ఫైనాన్సెస్ మేనేజ్ చేయడానికి. మీరు ఒక ఇన్కమ్ కే దిక్కులేదు, ఇప్పుడు మీరు మళ్ళీ 2 ఇన్కమ్స్ ఎక్కడి నుంచి సంపాదిస్తారండి? ఎంత అవకాశాలు ఉన్నా కూడా ఎప్పుడైనా సరే క్రైసిస్ అనేది వచ్చిన తర్వాత మనం ఏమి చేయలేమండి. క్రైసిస్ రాకముందు మనం వర్స్డ్ గా అంటే మనకు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడే ఇవన్నీ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ లిక్విడిటీ లేదంటే ఈ రోజు వస్తుందా అండి? సో ఇట్ ఈస్ అ డిసిప్లైన్డ్ మేనర్. మనం కొన్ని సంవత్సరాలుగా ఒక డిసిప్లైన్డ్ గా ఒక సిస్టమాటిక్ గా వస్తే ఇలాంటి క్రైసిస్ ని మనం బెటర్ గా చేయగలం. క్రైసిస్ వచ్చిన తర్వాత మీరు నేను ఏం చేయగలం?
అవును, మణిపవిత్ర గారు చెప్పండి. సో సబ్సిడీస్, వేజ్ సబ్సిడీస్ గురించి మాట్లాడుతున్నారు, ఎంప్లాయర్ ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ మారాలంటున్నారు, ఇలా చాలా నార్మ్స్ అవసరం అని చెప్తున్నారు. అండ్ 1 to 2% ఆఫ్ జీడిపిని ఇప్పుడు కంపెనీస్కి ఇస్తే గానీ సర్వైవ్ కాలేము అనేది ఒక లెక్క నేషనల్ వైడ్ ఎకానమిస్టులు చెప్తున్నది. మీ ఒపీనియన్ ఏంటండి? ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవర్ ఏంటి ఎంఎస్ఎంఈ సెక్టర్కి? ఇప్పుడు ఎలా అయితే మనము మెడికల్ ఎమర్జెన్సీ కింద తీసుకుని దానికి ఫండ్స్ అయితే ఎలా అయితే అలొకేట్ చేసామో, ఇన్ ద సేమ్ వే ఇప్పుడు మనం ఇండస్ట్రీ రివైవల్ ని కూడా ఒక ఎకనామిక్ ఎమర్జెన్సీ కింద తీసుకుని మనం ట్రీట్ చేయాలండి. ఎందుకంటే మెడికల్ కి కూడా మన రెగ్యులర్ బడ్జెట్ లో అలొకేషన్ లేకుంటుంది, బట్ దే ఆర్ టేకింగ్ ఇట్ యాజ్ అ ప్రయారిటీ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఇన్ ద సేమ్ వే మనము ఇండస్ట్రీ సర్వైవల్ కి కూడా దాన్ని ఒక ఛాలెంజ్ కింద తీసుకుని గవర్నమెంట్ కనుక వర్క్ చేస్తే దాంట్లోంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఇప్పుడు మొత్తం ఎంఎస్ఎంఈ సెక్టర్ లో ఉన్న వాళ్ళందరూ కష్టపడడానికి రెడీగా ఉన్నారు, ఎంప్లాయీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తే సర్వైవల్ రివైవల్ అనేది ఈజీగా ఉంటుంది. బట్ అది కూడా వీ కెన్ నాట్ టేక్ షార్ట్ టర్మ్, అంటే 6 నెలల్లో బయటపడతాము అది కూడా కాదు. 1.5 year టైం మినిమం పడుతుంది ఇందులోంచి బయటకు పడాలి అంటే, ఇది మళ్ళీ నార్మల్ అవ్వాలి అంటే. ఎందుకంటే ముందు వర్క్ ఫోర్స్ లేరు, అందరూ భయంలో ఉన్నారు. ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని మనం తీసుకోవాలి. ఇప్పుడు నార్మల్ గా క్లినిక్స్ ఫంక్షన్ చేయడానికి పర్మిషన్ ఉంది, అయినా కూడా ఎంప్లాయీస్ రావట్లేదు బికాస్ అందరు భయపడిపోతున్నారు. సో మనం ఇంత డీప్ గా ఫియర్ ని ఇన్గ్రెయిన్ చేశాం కదా, అంతే అంటే డీప్ గా ట్రస్ట్ ని ఇన్గ్రెయిన్ చేయగలగాలి. దట్ షుడ్ బి ఎ హ్యూజ్ ప్రాసెస్. మనం అది చేయకుండా అసలు ఎంప్లాయీస్ లేరు, మనం ఓపెన్ చేసి పెట్టుకుందామన్నా వర్క్ ఫోర్స్ ఉండాలి కదా అక్కడ. సో వీళ్ళందరికీ మనం ట్రస్ట్ ఇన్గ్రెయిన్ చేయాలి. అండ్ సోషల్ ట్రస్ట్ ఇన్గ్రెయిన్ చేయడానికి ఇట్ ఇస్ అగైన్స్ ద పాలసీ. బికాస్ మెడికల్ గా చూసుకుంటే ఇట్ ఇస్ నాట్ కరోనా వెళ్ళిపోలేదు, ఇంకా కరోనాతో మనం జీవించాలి. సో దానికి తగ్గట్టు నార్మ్స్ తీసుకురావాలి. అంటే హ్యూజ్ సెక్టర్, హ్యూజ్ స్కేల్ లో మనం ఎడ్యుకేషన్ అనేది చేపట్టాలి. ముందు ఆ ఎడ్యుకేషన్ చేపట్టాలి. నాట్ జస్ట్ ఎడ్యుకేషన్, అలాంగ్ విత్ దట్ 100% జీడిపి నుంచి సపోర్ట్ చేయకపోతే అసలు ఇట్స్ ఇంపాసిబుల్ టు సర్వైవ్. అండ్ ఇలా ఇప్పుడు అనిల్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఎవరి బ్యాలెన్స్ షీట్ అయినా ఈ 2021 ఫైనాన్షియల్ ఇయర్ ఖచ్చితంగా నెగిటివే చూపిస్తుంది అని. అండ్ ఇప్పుడు సర్వైవ్ అవ్వడమే పెద్ద విషయం. నెగిటివ్ గా పాజిటివ్ అనే పాయింట్ కాదండి, అసలు వాళ్ళు బతుకుతారా లేదా దీని తర్వాత. అదే అడుగుతున్నా, సర్వైవ్ అవ్వడమే కష్టం అంటే కష్టము. అంటే అక్కడ ముందు రెంటల్ ఉండే వాళ్ళని అక్కడ ఉండనిస్తారా నుంచి చాలా ఫ్యాక్టర్స్ వస్తాయి. ఇదేమి ఎవరు ఊరికే ఉండట్లేదు కదా, ఎవ్రీ వన్ ఇస్ డిపెండెంట్ ఆన్ ద అదర్. ప్రతి ఒక్కరు వాళ్ళ సర్వైవల్ గురించి చూసుకుంటారు తప్ప, అరే పర్లేదు వీళ్ళు సర్వైవ్ అవ్వాలి, వాళ్ళు ఉన్నా పర్లేదు నాకేమైనా కాలేదని ఎవరు ఆలోచించారు. ఎవ్రీ వన్ ఇస్ ఇన్ పానిక్ మోడ్. సో ఎవరికి వాళ్ళు ఆ పానిక్ మోడ్ లో ఇంకొకరికి హర్ట్ అవుతుంది కదా. సో ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడాలి అంటే గవర్నమెంట్ మనకి ఊరట ఇవ్వాలి. ఇక్కడ గవర్నమెంట్ షుడ్ నాట్ థింక్ ఆఫ్ టాక్సెస్. ఇప్పుడు జిఎస్టీ కలెక్షన్ కానీ టాక్సెస్ కలెక్షన్ కానీ ఆ పని కాకుండా వాళ్ళు ఎక్కడి నుంచైనా అప్పు తీసుకుని ముందు లెటర్స్ పంపిన మనీ ఇంటూ ద కామన్ మ్యాన్స్ ప్లేస్. బికాస్ ఎంఎస్ఎంఈ సెక్టర్ నుంచి ఈ అన్ని సెక్టర్స్ లోకి మనీ పంపిణీ అవ్వాలి. మనకు మనీ పంపిణీ కాకుండా మనం ఎన్ని పాలసీ చేంజెస్ ఏం తెచ్చినా కూడా అన్ని కవర్లకే మిగిలిపోతాయి. దే హ్యావ్ టు టేక్ ఇనిషియేటివ్ టు పంప్ ఇన్ మనీ. ఓకే మణిపూర్, ఇంకొక విషయం కూడా చెప్పండి. ఇప్పుడు సోషల్ డిస్టెన్సింగ్ అంటున్నారు, ఇప్పుడు చిన్న చిన్న ఫర్మ్స్ లో మీరు ఖచ్చితంగా మీ వర్క్ ఏరియాని దీని అంతటిని కూడా కొంత రీమోడల్ చేసుకోవాల్సిన పరిస్థితి, అట్ ద సేమ్ టైం అంత వర్క్ ఫోర్స్ ని కూడా యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. ఓన్లీ 1/3 వర్క్ ఫోర్స్ ని యూజ్ చేయాలండి ఇప్పుడున్న పరిస్థితిలో. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉన్న వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ పెట్టాలి, తప్పని వాళ్ళకే పెట్టాలి. అది కూడా షిఫ్ట్ సిస్టమ్ లో పెట్టాలి, ఒకేసారి ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలి. ఇలాంటి ప్రికాషన్స్ ఎన్నో తీసుకోవాలి. సో ఇట్ ఇస్ నాట్ జస్ట్ స్పేస్ పరంగానే కాదు, డిఫరెంట్ షిఫ్ట్స్ రావాలి. అండ్ సేమ్ ని డిఫరెంట్ విధంగా మనం వాడుకునేలాగా చూడాలి. ఉన్న రిసోర్సెస్ ని మనం ఎంత రిసోర్స్ఫుల్ గా వాడుకుని దాన్ని ఎంత బాగా ఉపయోగిస్తామో అనే దాని మీద మన సర్వైవల్ డిపెండ్ అవుతుంది. ఓకే, ఒకసారి ఏపీకే గారు మీరు ఏమంటారండి? ఇప్పుడు మీరు ఎలా వర్క్ చేస్తున్నారో ఆ స్టైల్ కంప్లీట్గా మార్చుకోవాలని చెప్తున్నారు, షిఫ్ట్స్లో వర్క్ చేయించుకోవాలి, హాఫ్ ఆఫ్ ద మ్యాన్ పవర్ కూడా మీరు వాడుకునే పరిస్థితి ఉండదు. ఎలాంటి మేజర్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇండివిజువల్ లెవెల్లో కానీ లేకపోతే ఇండస్ట్రీ లెవెల్లో కానీ? మేడం ఇప్పుడు అనిల్ రెడ్డి గారు చెప్పారు, ఇప్పుడు సెక్టార్ వైజ్ ఒకటి, తర్వాత మనం 3 విభాగాలుగా ఎంఎస్ఎంఈ సెక్టార్ను మనం విడగొట్టాలండి. ఒకటి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్ అంటే స్టార్టప్ పీపుల్,
సెకండ్ జనరేషన్ అంటే ఎక్స్పెన్షన్ పోయినోళ్ళు, అంటే టర్మ్ లోను విత్ వర్కింగ్ క్యాపిటల్ టర్మ్ లోన్ తీసుకొని ఉన్నవాళ్ళు. తర్వాత థర్డ్ జనరేషన్ వస్తే ఓన్లీ వర్కింగ్ క్యాపిటల్ లిమిట్స్ ఉన్నోళ్ళు మాత్రమే, అంటే వాళ్ళకి టర్మ్ లోన్ బర్డెన్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బర్డెన్ కానీ ఉండదండి. గతంలో ఒక 6 months బ్యాక్ మన యూకే సిన్హా కమిటీ ఆర్బీఐ చాలా డీటెయిల్డ్గా ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్కి అందివ్వడం జరిగిందండి త్రూ ఆర్బీఐ ద్వారా. అప్పుడే ఇవన్నీ కూడా ఒక పక్క పాలసీలు అండి, పాలసీతో పాటు గైడ్ లైన్స్. ఇప్పుడు ముందు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ని మనం ఎలా కాపాడుకోవాలి, ప్రయారిటీస్ ఇప్పుడు ఇవాళ దాంట్లో ఒక టాస్క్ ఫోర్స్ లాగా చేయాలండి. స్టేట్ టాస్క్ ఫోర్సు, డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్సు, సెంట్రల్ టాస్క్ ఫోర్సు, ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్, అంటే మార్కెటింగ్ టాస్క్ ఫోర్స్, అంటే ఒక్కొక్క టాస్క్ ఫోర్స్ ఒక్కొక్క విభాగం. ఎంప్లాయ్మెంటు, ఫైనాన్స్, తర్వాత మార్కెటింగు. ఇప్పుడు ఉదాహరణకి మీకు డిలే పేమెంట్ ఉందండి, కార్పొరేట్ సెక్టార్కి ఇవాళ 30 daysకి రీపేమెంట్ వస్తుందండి. అదే ఎంఎస్ఎంఈ సెక్టార్కి సప్లై చైన్లో 270 days పడుతుందండి. సో ఇన్ని అవరోధాలతో ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ కరోనా ఎఫెక్ట్లో ఇప్పుడు లాక్డౌన్లో ఓన్లీ 10% బిఫోర్ లాక్డౌన్ ఉండిందండి. ఆఫ్టర్ లాక్డౌన్ అయితే 30% మాత్రమే ఆపరేటింగ్ కెపాసిటీ వస్తుందండి. తర్వాత 70% ఎంప్లాయ్మెంట్కి, తర్వాత టర్మ్ లోన్ ఇంట్రెస్ట్లు, వర్కింగ్ క్యాపిటల్ ఇంట్రెస్ట్లు, ఇవన్నీ కూడా ఏం మారవండి. దీనికన్నిటికీ సుమారు మా అనాలిసిస్ ప్రకారం ఒక 10 లక్షల కోట్లని మా సదరన్ స్టేట్స్ ఒక డేటా తీసిందండి. ఆర్బీఐ చెప్పేదాన్ని బట్టి వాళ్ళు వీటన్నిటికీ కూడా ఒక భరోసా ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజీ ఇవ్వకపోతే అసలు ఇండస్ట్రీ సర్వైవల్ అవ్వడం అనేది చాలా కష్టం అండి. తర్వాత ఇవాళ జీడిపి ఇవాళ మనం తీసుకుంటే 6% రేట్ ఆఫ్ ఇది గ్రోత్ ఉందండి. అదే సర్వీస్ సెక్టర్ 24% ఉందండి. రాబోయే రోజుల్లో ఈ 6% గ్రోత్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఎక్కడ ఎఫెక్ట్ అవుతుందో ఈరోజు ప్రతిదీ ప్యానిక్ అయిపోయిందండి. అనార్గనైజ్డ్ సెక్టర్ ఇవాళ ఇండెక్స్ తీసుకుంటే వాళ్ళని ఒక కేటగిరీగా డివైడ్ చేయాలండి. ఇది డివైడ్ చేయాలంటే దీనికి మెకానిజం ఏ స్టేట్ గవర్నమెంట్ ఆ స్టేట్ గవర్నమెంట్, బ్యాంకర్సు, తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు దీనికి ఒక టాస్క్ ఫోర్స్ చేసి దీన్ని ఇమీడియట్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్ఎల్బీస్తో టైఅప్ చేసుకొని దీనికి ఎలా చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ చేయాలండి. అసలు మొత్తం ఎంత ఉందనేది డేటా ఇవాళ ప్రాపర్గా లేదండి. ఆ మెకానిజం ఇప్పుడు మొదలైంది. కాబట్టి భవిష్యత్తు ఉందండి. కానీ అన్ని ఎంఎస్ఎంఈ ఎంటర్ప్రెన్యూర్ 28 డిపార్ట్మెంట్ ఫేస్ చేయాలండి ఇవాళ. ఎందుకంటే మేజర్ ఇండస్ట్రీస్కి, కార్పొరేట్ వాళ్ళకి హెచ్ఆర్ ఉందండి, మాకు హెచ్ఆర్ లేదు. అన్నీ మేమే చూసుకోవాలి. వర్క్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ దగ్గర నుంచి, మార్కెటింగ్ దగ్గర నుంచి, రీపేమెంట్స్ దగ్గర నుంచి, పేమెంట్స్ దగ్గర నుంచి, ఇన్ని ఛాలెంజెస్లో కూడా ఇవాళ మనకు ఇంత సపోర్ట్ లేకపోయినా కూడా ఈ భారతదేశానికి ముందుకు నడిపిస్తూ ఉన్నది మాత్రం ఖచ్చితంగా ఎంఎస్ఎంఈ రంగం అనేది మాత్రం చెప్పాలండి. కాబట్టి భయపడాల్సింది ఏం లేదండి ఇవాళ. అయితే ఒక్కటి మేము కూడా మా ఎంటర్ప్రినర్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి అన్నీ సెంట్రల్ గవర్నమెంటే చేయాలి, అన్నీ స్టేట్ గవర్నమెంటే చేయాలనేది కాకుండా మనం హెల్త్ పాయింట్ వ్యూలో మనకున్న ఇబ్బందులు, మన తోటి వర్కర్లని, ఎందుకంటే ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ సేమ్ అండి. మేము పారిశ్రామికవేత్తలైనంత మాత్రాన మేమేం గొప్పవాళ్ళం కాదు. కాబట్టి వాళ్ళు మేము ఒకటిగా కేంద్ర ప్రభుత్వం భావించాలి. కాబట్టి మా వర్కర్స్ను కూడా డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఆపరేటింగ్ కెపాసిటీ 30% ఉంటుంది. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని కేంద్ర ప్రభుత్వం కన్నా ముందుకు తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో మేడం గారు చెప్పినట్టు 1.5 year కాదండి, ఇది సహజీవనం ఖచ్చితంగా కరోనా ఉంటుంది. ఈ ఛాలెంజెస్ అన్నిటి ఎదుర్కొంటూ ధైర్యంగా భారతదేశాన్ని ముందుకు పోయేదానికి మన వాళ్ళందరూ కూడా ప్రయత్నిస్తారని నాకు చక్కటి నమ్మకం ఉందండి. కాబట్టి దీనికి మనం అందరం కూడా సహకరించాలి. కాబట్టి దీనికి భయపడాల్సింది ఏం లేదండి. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ మొత్తం ఒక డెసిషన్ తీసుకొని, ఒక నిర్ణయంగా తీసుకొని, డేటా తీసుకొని కంప్లీట్ అప్పుడు కానీ మనకు ఒక 6 నెలలు అయిన తర్వాత మళ్ళీ ఒక సమీక్ష చేసుకుని ఫర్దర్ ఇంకొక 6 months ఇట్లా మనం అప్డేట్ చేసుకుంటూ ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో దానికి అడ్రస్ చేసుకుంటూ పోతే మనం చక్కగా చేయగలమండి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇండస్ట్రీస్ మాత్రం 30%
ఇదే యాజ్ ఇట్ ఈజ్ గాన వీళ్ళు కానీ పట్టించుకోకపోతే 30% ఆఫ్ ఇండస్ట్రీస్ మాత్రం క్లోజ్ అయ్యే ప్రమాదం ఉందండి. ఓకే, సో ఏపీకే గారు, మీరందరూ ఒక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని రన్ చేస్తున్నారు, వాళ్ళ మధ్య ఉంటున్నారు, చూస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ. స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర లిటరలీ డబ్బులు లేవని చెప్తున్నారు. ఉన్న దాంట్లో రిసోర్సెస్లో ఎలాగోలా కష్టపడి ప్రస్తుత పరిస్థితిని నెట్టుకొస్తూ ఉన్నారు అనిల్ రెడ్డి గారు. ఎలా చూస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఫ్యూచర్లో ఎలాంటి మార్పులు చూస్తారని? మీకు ఏమన్నా ఫుడ్ స్కేర్సిటీ వస్తుందనే డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? ఇప్పుడు ఆకలి దాడులు కానీ లేకపోతే ఆకలి వల్ల చనిపోవడం కానీ, ఇంత దారుణానికి కంట్రీ కానీ రాష్ట్రాలు కానీ వెళ్తాయని అనుమానాలు ఏమైనా ఉన్నాయా మీకు? లేదండి, అటువంటి అనుమానం ఎక్కడ కూడా లేదండి. ఎందుకంటే మన భారతదేశంలో మనకు ఉన్న దాని ప్రకారంగా ప్రతి రాష్ట్రాల దగ్గర, ప్రతి ఒక్క రాష్ట్రం దగ్గర కూడా తినుబండారాలు వారి అనుగుణంగా అందరి దగ్గర ఉంది. లేకున్నా ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ సంబంధించిన దాంట్లో ఎక్కడైతే ఇటువంటి ఇబ్బందికరంగా ఉంటుందో కేంద్ర ప్రభుత్వం కూడా డెఫినెట్గా ఈరోజు కూడా ఇంటర్వ్యూన్ అయింది. లాస్ట్ 30-40 డేస్లో ఇంకా ముందు కూడా ఇంటర్వ్యూన్ అవుతుంది. మేజర్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే డైలీ యాక్టివిటీ అనేది లేకపోవడంతో రెగ్యులర్ లేబర్ అంటే ఎవరైతే ఆ రోజు కూలీకి వెళ్ళి ఆ రోజు సాయంత్రము వారికి వర్క్ చేసిన తర్వాతనే వారికి ఉంటుందో వారికి రొటీన్గా వర్క్ లేకుంటే వారికి ఇబ్బంది అవుతుంది. సో ఇటువంటి పొజిషన్లో ఈ 40 డేస్ లాక్డౌన్లో ఎంతోమంది ఎన్జిఓస్ వీరు అందరూ ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడము లేకపోతే ఏదో ఒక సహాయం చేస్తూ పోతున్నారు ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో. సో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 80-90% ఎవరైతే ఆకలితో ఉన్నారో ఆల్మోస్ట్ 80-90% వరకు కూడా అందరికీ ఈజీగా అవైలబిలిటీ అవుతుంది. 15-20% అక్కడక్కడ ఇబ్బందికరంగా ఉంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ లాక్డౌన్ అయిపోయిన తర్వాత రొటీన్గా రావడానికి మొదలవుతారో అప్పుడు ఈ సైకిల్ అనేది నడవలేదనుకోండి, ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కానివ్వండి, ఈ యాక్టివిటీస్ ప్రతి ఒక్క సెక్టర్, ఏ సెక్టర్నే తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు సర్వీస్ సెక్టర్, హోటల్ ఇండస్ట్రీ ఉంది, రెస్టారెంట్స్ ఉన్నాయి. ఇవేవి కూడా రేపు ఇమీడియట్గా వచ్చే అవకాశం లేదు. మాల్స్ ఇవన్నీ ఇప్పుడు ఇమీడియట్గా వచ్చే అవకాశం లేదు. ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మాత్రం ఈరోజు మనకు పర్మిట్ చేశారు. నెక్స్ట్ 2-3 మంత్స్కి కూడా ఇవి సినిమా హాల్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, ఏవియేషన్కి సంబంధించి కానివ్వండి, ఇవన్నీ ఎప్పుడు వస్తుందన్నది తెలియదు. ఆ మేరకు వాళ్ళందరికీ ఖచ్చితంగా నష్టాలే. సో నష్టాలు ఒకటి. రెండోది దాంట్లో డైలీ వేజెస్గా పనిచేసే వారికి పని లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి వారందరికీ మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అవకాశం ఉండదు. ఎవరి దాని ప్రకారంగా అన్నీ డిఫరెంట్లో ఉంటారు. కాబట్టి ఎక్కడైతే డైలీ వేజెస్లో పనిచేసే వాళ్ళు ఉంటారో వారికి డెఫినెట్గా ఈ మీరు అన్నట్టు ఫుడ్ కొరత కానివ్వండి అది జరుగుతుంది. అంతేగాని దేశంలో ఫుడ్ కొరత ఉండడం అనేది జరగదు. సో ఈ లాక్డౌన్ తర్వాత కూడా ఇది ఒక ప్రాసెస్ లాగా బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే రోజువారీ పనులు చేస్తున్నారో చిన్న స్థాయి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ. చందు గారు మీరేమంటారు? ఎకనామిక్ సైకిల్ అనేది ఆగినప్పుడు జనరల్గా బాటమ్ లెవెల్లో వాళ్ళు ఇబ్బంది అనేది అట్లనే ఉంటుంది కదండి. ఇట్ ఈస్ ఆబ్వియస్. ఇక్కడ ఓకే, వీ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్స్, దే హ్యావ్ హ్యాండిల్డ్ ఇట్ వెరీ వెల్. స్టేట్ గవర్నమెంట్స్ రేషన్ పెంచడం కానీ లేకపోతే సమ్ మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వడం కానీ, సెంట్రల్ గవర్నమెంట్ దే హ్యావ్ డన్ దేర్ పార్ట్. సో ఇన్ ద బెస్ట్ వే దే హ్యావ్ డన్ ఇట్. ఈ వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారు అని చెప్పంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ నో బడీ నోస్. ఇప్పుడు 6 months అని 1.5 years అని లేకపోతే ఇంకోటని, అండ్ ఈవెన్ కరోనా తగ్గిపోయిందని లేకపోతే కరోనా ఉధృతి తగ్గిపోయిందని చెప్పని లేకపోతే కరోనా సీరియస్నెస్ ఎంత ఉంది అండ్ నో బడీ నోస్ ఇట్. అండ్ నో, చైనాలో ఒక టైప్ ఆఫ్ వైరస్ అంటున్నారు, ఇక్కడ ఇండియాలో ఇంకొక టైప్ ఆఫ్ స్ట్రింగ్ అంటున్నారు. అండ్ నో, టుడే వీఆర్ ఛాలెంజెస్ అన్ని లాక్డౌన్ తర్వాతే. టుడే వీఆర్ లుకింగ్ ఇట్ యాజ్ వెరీ ఇది ఒక పాండమిక్ సీరియస్గా చూస్తున్నాము. మేబీ పోస్ట్ ఒక 2 months సెప్టెంబర్కో అక్టోబర్కో వీ మే లుక్ ఇట్ యాజ్ నో అంత సీరియస్ థ్రెట్ కాదేమో అని చెప్పని మనలో ఆలోచన రావచ్చు. లేకపోతే మన హెల్త్ సెక్టర్ కానీ లేకపోతే మన సిచ్యువేషన్ ఆఫ్ ఫైటింగ్ విత్ దిస్ వైరస్ మే గెట్ ఇంప్రూవ్డ్. సో వీ కెనాట్ ప్రిడిక్ట్ ఎనీథింగ్. ఈ అన్సర్టనిటీస్ అనేది ఉన్నప్పుడు డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్స్ కానీ బిజినెస్ కానీ దే విల్ డెఫినెట్లీ గెట్ ఇంపాక్టెడ్. బిజినెస్ మ్యాన్ ఎప్పుడైతే ఈ అన్సర్టనిటీస్ని ఫేస్ చేస్తున్నాడో ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్స్ రావు, ఎక్స్పాన్షన్కి వెళ్ళడు, అండ్ మోస్ట్లీ ఆ రిజర్వ్డ్నెస్లోనే వెళ్తాడు. సో సోషల్ యాక్టివిటీస్ అని చెప్పి అనేది ఎప్పుడైతే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తాయో అప్పుడే ఆపర్చునిటీస్, జాబ్స్ క్రియేట్ అవుతాయి. సిచ్యువేషన్ ఈజ్ వెరీ
టైట్ సమ్ సిచ్యువేషన్. అన్లెస్ మనం మాట్లాడుకునే టోటల్ కంక్లూజివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఇది ఎంఎస్ఎంఈ సెక్టర్లో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ పర్టికులర్గా ఫోకస్డ్గా అనుకుంటే వాళ్ళకి వరల్డ్ క్లాస్ మిషనరీ అనేది ఇన్వెస్ట్ చేయడం, దాని మీద వాళ్ళు పెట్టడం, ఆ పెట్టే అవకాశాలని బ్యాంక్స్ క్రియేట్ చేయడం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వాళ్ళని దే షుడ్ మేక్ ఇట్ దట్ ఓకే మనం వరల్డ్ క్లాస్ ఎంటర్ప్రినర్స్ ఆర్ ఇండస్ట్రీస్ మన దగ్గర ఉన్నాయి అనే విధంగా సమ్ స్కీమ్స్ కానీ ఏమన్నా చేసుకురావడం, ప్లస్ పాలసీస్, లేబర్ డిపార్ట్మెంట్ పాలసీస్ కానీ వీటిని కానీ వాటిలో ఏమేమి చేంజెస్ తీసుకురావాలి, ఇవన్నీ చేసుకుంటూ పోతే ఇట్ ఈస్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఎస్ ఆబ్వియస్లీ చేంజెస్ అనేవి వస్తాయి. ఓకే ఇక్కడ చూడండి ఒకటి, చెప్పండి. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్స్కు లెస్ దెన్ 4%కు ఫండ్స్ అలోకేట్ చేసింది. ఈరోజు స్మాల్ స్కేల్ సెక్టర్కు ఎట్ ఎనీ టేకెన్ పాయింట్ మీరు ఏ స్మాల్ స్కేల్ సెక్టర్ కన్నా తీసుకోండి 10% తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. దట్ ఈస్ ద మినిమం 10%. ఐఎమ్ గివింగ్ 10% ఈజ్ ద మినిమం. దానికన్నా ఎక్కువ కూడా ఉంటుంది, కానీ 10 కన్నా తక్కువ అయితే ఎక్కడ కూడా లేదు. అంటే 4%, లెస్ దెన్ 4% బ్యాంక్స్కి వచ్చినప్పుడు యువర్ గ్యాప్ మీకు 6% ఉంది. అంటే వాళ్ళు ఎంత ముందుకు వచ్చి స్మాల్ స్కేల్ సెక్టర్ని ఆదుకోవాలంటే అటు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ చేయడం అన్నది సెకండ్ పార్ట్, అండ్ ఫస్ట్ అయితే ఆదుకోవడానికి ముందుకు రావాలి. అంటే దే ఆర్ గెట్టింగ్ మోర్ దెన్ ది అమౌంట్, అంటే ప్రాఫిట్ మార్జిన్స్. ఐఎమ్ స్ట్రేట్ అవే పిన్ పాయింటింగ్. అంటే బ్యాంక్స్కు ప్రాఫిట్ మార్జిన్ తీసుకొచ్చారు, లెవెల్కి తీసుకొచ్చారు, కానీ ఇక్కడ సైడ్ ఎవరైతే వారికి ఎదిగే అవకాశం ఉన్న ఇండస్ట్రీని వారికి సపోర్ట్ చేయకుంటే వారు ఎక్కడికి వెళ్ళి ఎదుగుతారు? సో ఆ సపోర్ట్ సిస్టమ్ బ్యాంకర్ కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వాళ్ళకి ఎన్పిఏ భయాలు ఇవి అవి విపరీతంగా ఒకటి ఎన్పిఏ అనే క్వశ్చన్ మీరు వేస్తే ఎప్పుడు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్పిఎస్ లేకపోతే రైట్ ఆఫ్ చేసినటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కువ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, బిగ్ స్కేల్ ఇండస్ట్రీస్లోనే ఉన్నాయి. కానీ మీరు రెట్రోస్పెక్టివ్ క్యాలిక్యులేషన్ అనేది తీసుకుంటే ఎప్పుడు కూడా స్మాల్ స్కేల్ సెక్టార్లో హార్డ్లీ నో బ్యాంక్ లాస్ట్ ఎనీథింగ్. యూ కెన్ ఇది ఈ మధ్యకాలంలో వచ్చిన న్యూస్ చూసుకున్నా, మనం రైట్ ఆఫ్ లైన్ అనుకున్నా లేకపోతే ఇంకోటి అనుకున్నా, మెజారిటీ ఆఫ్ బ్యాంక్స్ వేర్ దే లాస్ట్ మీన్స్ దే లాస్ట్ ఇన్ ఇన్వెస్టింగ్ ఇన్ బిగ్గర్ కంపెనీస్. బిగ్గర్ కంపెనీస్లో బ్రాండ్కి హెడ్జింగ్ చేసుకుని దానికి ఫండింగ్ ఇస్తారు, ప్లస్ దీనికి ఇస్తారు. అదే స్మాలర్ కంపెనీస్ ఎంఎస్ఎంఈ సెక్టర్కి వచ్చేటప్పటికి నీ ల్యాండ్ వాల్యూ ఎంత, నీ బిల్డింగ్ వాల్యూ ఎంత అనేది చూస్తారు, కానీ వాళ్ళ ప్రాస్పెక్టివ్ ఎంత, ఎంటర్ప్రెన్యూర్ దృక్కోణం ఎంత ఉంది, హౌ ఫార్ హీ కెన్ గో, ఓకే దీని వాల్యుయేషన్స్ ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, అట్లా కొంచెం ప్లాన్డ్ వేలో హెడ్జింగ్ వేలో మార్చుకోవాలి. కార్పొరేట్ వాళ్ళకి కాకుండా కొంత ఈ సెక్టర్ని బాగా ఎంకరేజ్ చేస్తే అట్లీస్ట్ మనీ ఫ్లో ఉండేలాగా చూడగలిగితే ఇది ఎక్కువ గ్రోత్ ఆస్కారం ఉన్న సెక్టర్. ఇప్పుడు పర్టికులర్ సెక్టర్లో ఇంకొకటి ఆపర్చునిటీ ఏంటంటే ఇటువంటి అవకాశం బ్యాంకర్స్కి ఇచ్చినట్టయితే లేదా ఏదైనా ఏజెన్సీస్కి సపోర్ట్ ఫండింగ్ పాయింట్ అవుట్ చేసినట్టయితే ఈరోజు ఎంతోమంది స్టూడెంట్స్ పాస్అవుట్ అయిపోయిన తర్వాత అట్లీస్ట్ 20 to 25% ఎంటర్ప్రీనర్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దే సర్చ్ ఫర్ జాబ్స్ కొరకు వెళ్ళే బదులు వారే ఎంటర్ప్రీనర్ అయినప్పుడు దే కెన్ క్రియేట్ సమ్ జాబ్స్. సో దిస్ అ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ది స్టూడెంట్స్ ఆల్సో. ఆ ప్రాస్పెక్ట్ తోనే పెట్టారు కానీ దాన్ని బలోపేతం చేయట్లేదు. సో అన్ని యాంగిల్స్కి వెళ్ళి ఆలోచించుకోవాలి ఇది. సో అక్కడ మిస్ మ్యాచ్ అవుతుంది. ఆ సపోర్ట్ సిస్టమ్ లేకపోవడంతో ఒకటే సైడ్ నుంచి ఆలోచిస్తున్నారు బ్యాంకర్. ఈరోజు ఎంఎస్ఎంఈ ఎగ్జిస్టింగ్ లోన్ ఉంది, కొంచెం ఒక 10 లక్షలు ఉంది, ఇతనికి మళ్ళీ ఇంకో 1 లక్ష ఇచ్చేది ఉంటే నా 10 లక్షలు వస్తుందా లేదా అన్నది ఫస్ట్ నెగిటివ్ పాయింట్ తోటి స్టార్ట్ చేశారు. అదే పెద్ద కంపెనీ ఒక 10 కోట్లతో ఉందనుకోండి, వారికి ఇంకో 1 కోటి కావాలంటే ఇమీడియట్గా ఫస్ట్ అక్రాస్ ది టేబుల్ వెళ్ళిపోతుంది తప్పించి స్మాల్ స్కేల్ సెక్టర్కు ఈరోజు కొంచెం ఇబ్బందికరంగా ఉంది, రా మెటీరియల్ కొరకు లేకపోతే దేని కొరకు ఇబ్బందికరంగా ఉందంటే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వేయడము, నెంబర్ ఆఫ్ డాక్యుమెంటేషన్ చేసుకోవడము, వీటితోటే సగం టైం సరిపోతుంది తప్పించి ముందుకొచ్చి సరే మీరు ఫండింగ్ ఫస్ట్ తీసుకోండి తర్వాత ప్రాసెస్ చేసుకుందాం అన్న సపోర్టివ్ సిస్టమ్ ఎక్కడ కూడా లేదు స్మాల్ స్కేల్ సెక్టర్కు. రైట్ అండి. ఏపీకే రెడ్డి గారు, మీ అభిప్రాయం అండి, ఈ మొత్తం సిచ్యువేషన్ చూస్తుంటే లాక్డౌన్ అయినంత వరకు ఓకే, ఆ తర్వాత ఎలా సపోర్ట్ చేస్తారు రూట్ లెవెల్లో ఉన్న వాళ్ళని, అంటే డైలీ వేజ్ కోసం పనిచేసిన వాళ్ళని, ఆ తర్వాత వాళ్ళని ఈ చైన్ తెగకుండా చూడడం అనేది ఇంపార్టెంట్ అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు డబ్బులు లేని పరిస్థితుల్లో ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది? ఒక్కటి మేడం, ఇప్పుడు ఈ మైగ్రెంట్ లేబర్ అంతా కూడా రూరల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు బాగా ప్యానిక్ అయ్యారు. వాళ్ళు రావాలంటే కనీసం 6 months పడుతుంది మేడం. దీనికి రెమెడీ ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్
ఎక్కడెక్కడైతే లోకల్లో ఉన్నారో వాళ్ళని ప్రయారిటీగా తీసుకొని స్టూడెంట్స్ని, టెక్నోక్రాట్స్ని అందరినీ కూడా ఆ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్కి ఏమేమి అవసరాలు నీడి ఉందో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించటం ఒక మెకానిజం. సెకండ్ మెకానిజం, ఇవాళ ఇప్పుడు మనకు ఉదాహరణకి మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటానంటే 37,000 ఎకరాలు ఉందండి. వైజాగ్ చెన్నై క్యారిడర్ కానీ, బెంగళూరు చెన్నై క్యారిడర్ కానీ ఎక్సలెంట్ ల్యాండ్ ఉందండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వాలు నాట్ ఓన్లీ ఏపీ, మిగతా స్టేట్స్ అన్నీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్లస్టర్స్ ఏర్పరిచి ఎలక్ట్రానిక్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రి బేస్డ్ ఇండస్ట్రీ, ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ఇవన్నీ కూడా, ఎందుకంటే నీడీ మేడం ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే స్పైసెస్ ఉంది, మిలెట్స్ ఉంది, ఫ్రూట్స్ ఉంది, తర్వాత ఫ్లవర్స్ ఉంది, ఇవన్నీ ఈ వరి ధాన్యాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండస్ట్రియలైజేషన్ మెకనైజ్డ్ చేసుకుంటే ప్రతి కాన్స్టిట్యున్సీకి, ప్రతి జిల్లాకి ఇండస్ట్రియల్ ఫీల్డ్ తీసుకొని ఇండస్ట్రియల్ పార్కులు టోటల్గా మనం కానీ కేటాయించగలిగితే ఇండస్ట్రీస్ ప్రమోషన్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. అటు ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్, అటు ప్రమోషన్, ఈ మొత్తం కూడా ఇండస్ట్రీస్కి ఇవాళ మనం స్టేట్ గవర్నమెంట్స్కి కేంద్ర ప్రభుత్వం అనుసంధానం చేసుకొని ఒక రోడ్ మ్యాప్ చేసుకుంటే ఇప్పుడు ఇబ్బంది ఉండదండి. కాబట్టి మైగ్రెంట్ లేబర్ వచ్చి ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్లో వాళ్ళు వస్తారనేది చాలా కష్టసాధ్యం అండి. కాబట్టి వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇవాళ ఈ కరోనా భయంతో బాగా ప్యానిక్ అయ్యి మళ్ళా మనం ఎక్కడికో బయట వెళ్తే మనం ఏదన్నా ప్రాబ్లం అయితే మనకి ఎవరు షెల్టర్ అనే భయంతో మాకున్న ఎక్స్పెక్టేషన్, ఉదాహరణకి ఇవాళ ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన డైరీలు, ఆంధ్రప్రదేశ్లో డైరీకి ఇక్కడ బీహార్ వాళ్ళు వచ్చి ఇక్కడ పాలు ఇవన్నీ తీసేవాళ్ళండి. వాళ్ళు వెళ్ళిపోయిన దెబ్బ ఇవాళ లోకల్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ వచ్చి చేయమంటే చేసే పరిస్థితి లేదండి. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కాబట్టి ప్యానిక్ అవ్వాల్సింది లేదు, భయపడాల్సింది లేదు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నీ కూడా ఇది ఎప్పుడు ఇలాంటి అనుభవాలు ఎదుర్కాలేదు. కాబట్టి ఎన్పిఏ నామ్స్ ఒకటి, తర్వాత టర్మ్లోని పెంచటం, దాన్ని రీషెడ్యూల్ చేయటం, వన్ టైం రీస్ట్రక్చర్, స్మాల్ అని కాదు, మీడియం అని కాదు, అన్నీ కూడా రీస్ట్రక్చర్ చేసుకొని మనం ముందుకు పోగలిగితే భయపడాల్సిన అవసరం లేదండి. మీకు వైఎస్ఆర్ నవోదయం అని మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రాగానే వన్ టైం రీస్ట్రక్చర్ ఒక పాలసీ కూడా తీసుకొచ్చారండి. అది ఈకో సిన్హా కమిటీ ఇచ్చిన దాన్ని ఫాలో అయ్యారు. ఇది భారతదేశం అంతా కూడా మ్యాండేట్ చేయాలండి. జస్ట్ ఏదో పాలసీలు ఇచ్చి, గైడ్ లైన్స్ ఇచ్చి ఏదో మేము ఇచ్చేసామని కాకుండా ప్రతిదీ కూడా అకౌంటబిలిటీగా అటు సెంట్రల్ గవర్నమెంట్ కానివ్వండి, స్టేట్ గవర్నమెంట్ కానివ్వండి. ఇప్పుడు ఉదాహరణకి మనకు వాలంటరీ వ్యవస్థ ఉందండి. చక్కగా ఈ వాలంటరీ వ్యవస్థ అడ్రస్ చేశారండి ఎవరికేం కావాలి. ఇది వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందో అదే వాలంటరీ వ్యవస్థలాగా తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ పెద్ద పెద్ద కార్పొరేట్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి కూడా బెయిల్అవుట్కి, ఇండస్ట్రీస్ బెయిల్అవుట్కి అనార్గనైజ్డ్ సెక్టార్ కూడా వాళ్ళకి ఏంది అంటే తెలియట్లేదండి. ఈ అనార్గనైజ్డ్ సెక్టార్ని కూడా సమీక్ష చేసి కానీ ఒక ఐడియా రాదండి. ఏది ఏమైనా, ఎందుకంటే భారతదేశానికి మనకు 24% సర్వీస్ సెక్టార్ ఉందండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ గాన ఒక 20% గాన టార్గెట్ పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 15% మనం గాన అచీవ్ కాగలిగితే ఇవాళ ఈ సర్వీస్ సెక్టర్ చూడండి ఎంత ప్రాబ్లం ఉందో. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి వచ్చారనుకోండి 24 మందికి ఒక 1 crore ఇన్వెస్ట్మెంట్కి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అవును, ఏపీకే రెడ్డి గారు ఇప్పుడు గ్లోబల్ సినారియోలో కూడా కొంత మార్పు వస్తుంది. ఎక్స్పోర్ట్ అవసరం అవుతుంది. చైనా నుంచి జర్మనీ కానీ, ఒక్క నిమిషం అండి, మన కంట్రీ కానీ కొంత ఇటువైపుకి కొంత ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది, మనకి అవకాశాలు పెరిగే అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అది? మనం దాన్ని క్యాష్ చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా? అంటే బేసిక్గా చూసినట్టయితే త్రూఅవుట్ వరల్డ్లో ఇండియా మీద నమ్మకం అనేది బాగా ఉంది ప్రతి కంట్రీకి. సో బెస్ట్ ఆపర్చునిటీ ఇండియా మీద ఎందుకు ఉంటుందంటే కాస్ట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అనండి, కాస్ట్ ఆఫ్ లేబర్ అనండి, లేదా యంగ్ జనరేషన్ మన దగ్గర ఉంది. సో ఇవన్నీ చూసుకున్నట్టయితే మన దగ్గర ఇండస్ట్రీ వచ్చినట్టయితే వరల్డ్లో ఎక్కడ కూడా సేమ్ ఇండస్ట్రీ పెట్టినా కూడా కాస్ట్ వైజ్ చాలా చీప్ ఉంటుంది, ప్రొడక్షన్ చీప్గా వస్తుంది. రెండోది ప్రోడక్ట్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఉన్న ప్రాసెస్ ప్రకారంగా. సో దాని కొరకు అదొక ప్లస్ పాయింట్గా మన ఇండియా సైడ్ చూసే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు నిన్న మొన్న కూడా నేను డిస్కషన్స్లో విన్నాను, కరోనాకు సంబంధించిన ఫార్మాకు ఇండస్ట్రీ ఏదైతే
కొత్త వైరస్ కనుక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారో ఇటు ఇతర దేశాలందరూ కూడా చేస్తున్నారు. కానీ మళ్ళీ ఆ వైరస్కి సంబంధించిన అది కావాలంటే లార్జ్ స్కేల్లో మన ఇండియాలో ఇండియా వైపే చూడాలి, వేరే ఎక్కడ ఏ దేశాల్లో కూడా లేదు. అంటే అది కాస్ట్ వైజ్లో అన్ని రూపంలో చూసినట్టయితే, అలాగనే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్కి సంబంధించి చూసినట్టయితే మన ఇండియాలో ఉన్నంత వెసులుబాటు, మన ఇండియాలో ఉన్నంత ప్లస్ పాయింట్స్ వేరే దేశాలు ఎక్కడ కూడా లేదు. మనం గ్రాప్ చేసుకునే సిచ్యువేషన్లో ఉన్నామా ఇప్పుడున్న కరెంట్? ఐ డోంట్ థింక్ లేమండి మనం. ఎందుకంటే ఇప్పుడు చైనా గురించి మాట్లాడితే మనం చైనా నుంచి బయటకు వచ్చేస్తాయి అని చెప్పంటే, మీకు పర్మనెంట్ మ్యాగ్నెట్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్ ఇన్ ఎనీ మోటార్ చూస్తే 85 or 90% పర్మనెంట్ మ్యాగ్నెట్స్ ఆర్ సోర్స్డ్ ఫ్రమ్ చైనా. మన దగ్గర అంత ఇది ఉందా? ఐ విల్ టెల్ యూ 1 or 2 ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మన ఫార్మాసిటికల్స్లో ఒకప్పుడు మనం ఎంత ప్రిడామినెంట్గా ఉండేవాళ్ళం, ఎస్పెషల్లీ హైదరాబాద్ కానీ ఇది కానీ. ఈరోజు రా మెటీరియల్ గురించి మళ్ళీ చైనా మీద డిపెండెంట్ ఉన్నాం. లేదంటే ఇంకొక ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవ్రీబడి హ్యాస్ సెల్ ఫోన్, లిథియం అయాన్ బ్యాటరీస్ అని చెప్పి అనేది బేసిక్ నీడ్ అయిపోయింది ప్రతి సెల్ ఫోన్కి. వరల్డ్ మొత్తంలో ఉన్న లిథియం రిసోర్స్ ఏవైతే ఉన్నాయో, చీలీలో కానీ ఎక్కడైతే ఉన్నాయో, ఆ వరల్డ్ మొత్తంలో ఉన్న లిథియం రిసోర్సెస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 80% ఆర్ ఓన్డ్ బై చైనీస్ కంపెనీస్. యూ టేక్ ఇన్ ఎనీథింగ్, వాట్ దే హ్యావ్ డన్ ఈస్ దే హ్యావ్ పంప్డ్ దేర్ మనీ, దే హ్యావ్ గ్రాబ్డ్ ఎంటైర్ టెక్నాలజీస్. జర్మనీలో మనం మాట్లాడితే హై టెక్నాలజీ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి, వెరీ హై ఎంఎస్ఎంఈస్ కానీ గ్రో అయ్యి, స్టిల్ దే ఆర్ ఇన్ ద షేప్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్. వాట్ చైనీస్ ఫండ్స్ ఆర్ చైనీస్ ఇన్వెస్ట్మెంట్ దే హ్యావ్ డన్ ఈస్ వాటిని అవుట్ రేట్గా డబుల్ ద ప్రైస్, ట్రిపుల్ ద ప్రైస్కి కొనేసారు. వేరే దే వాంట్ టు సేఫ్ గార్డ్ ద టెక్నాలజీ. ఈజీ అంటే ఎట్లా అంటే మన సిచ్యువేషన్ ఆఫ్ పాలసీస్, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉన్నామంటే వీఆర్ స్టిల్, ఇది చైనా నుంచి వియత్నామో లేకపోతే బంగ్లాదేశో దే ఆర్ ఏబుల్ టు గ్రాబ్ ఇట్ మనకంటే. వీఆర్ ఇన్ అవర్ టీథింగ్ ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ ఇన్ ద పాలసీ మేకింగ్. మనం అక్కడ మనంతట మనం సమూలంగా మారిపోయి మన ఆలోచనలు లేకపోతే మన విధి విధానాలు అవి మార్చుకుంటే తప్ప, ఇక్కడ ఓన్లీ ఎంతసేపటికి సీనియర్స్ కానీ వీళ్ళు కానీ ఒక ప్యాషనేట్ ఇండస్ట్రీస్ కానీ వీళ్ళంతటి వీళ్ళు పుష్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు మోర్ దాన్ పాలసీ. మన పాలసీ చేంజెస్ అనేది ఎప్పటి నుంచి జరిగాయో మీకు అందరికీ తెలుసు. ఐ థింక్ 94 or 96 ఆ టైం నుంచే గ్రాడ్యువల్గా పాలసీ షిఫ్ట్స్ అనేవి వచ్చాయి. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకొక టైం అలాంటి వాటన్నిటిని లుక్ బ్యాక్ చేయడానికి, చేంజ్ చేసుకోవడానికి. సో అప్పుడు మనం సర్వైవ్ కాగలం, గ్రోత్ని ఇంకా పెంచగలం. రైట్ అండి. అనిల్ రెడ్డి గారు, చందు కుమార్ గారు, మణిపవిత్ర గారు, మాధవిరెడ్డి గారు, ఏపీకే రెడ్డి గారు డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. సో అందరూ యాక్సెప్ట్ చేసే ఒక విషయం ఈ డిస్కషన్ వేదికగా, బ్యాలెన్స్ షీట్లు ఇవి కాదు, లక్ష్యాలు ఆశలు ఇవేం కాదు, సర్వైవల్ ఇంపార్టెంట్. 2020 సర్వైవ్ అయితే గనక ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అని, ఈ సంక్షోభంలో కూడా అవకాశాలు వెతుక్కుంటాము అని ఎక్స్పెక్టేషన్తోనే అందరూ ఉన్నారు. ఇవి ఫోర్త్ ఎస్టేట్ విశేషాలు. చిన్న బ్రేక్ తర్వాత అప్డేట్స్ చూద్దాం. స్టే విత్ us.